ఈరోజు వాయిస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి మీకు వెల్కమ్. అండ్ ఈరోజు మన ముందున్నారు కోచ్ అనన్య. హలో అనన్య గారు. Hi Ramya, thank you so much for inviting me to the show. ఈరోజు అనన్య గారి గురించి చెప్పాలంటే హీఈస్ అ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అండ్ హీ హెల్ప్ మోర్ దెన్ 400+ పీపుల్ అండ్ ఇంకా హెల్ప్ చేస్తున్నారు, చాలా మందికి చేయాలనుకుంటున్నారు కూడా. ఇది డిజిమాక్స్ మీడియాకి ఒక పెద్ద ఆపర్చునిటీ కోచ్ అనన్య గారిని ఇన్వైట్ చేయడం. అండ్ ఈరోజు మీరు చాలా తెలుసుకోబోతున్నారు హీలింగ్ గురించి, మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, ఇంకా చాలా విషయాలు ఎమోషనల్ అండ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా తెలుసుకోబోతున్నారు. ఈ సెషన్ తర్వాత నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, మీరు పర్సనల్ గా అండ్ ప్రొఫెషనల్ గా వేరే లైఫ్ నుంచి వస్తారు. ఇంకా నేను చెప్పే కంటే అనన్య గారితోనే మాట్లాడదాం. ఓవర్ టు యు అనన్య గారు, చెప్పండి ఈరోజు మీది స్టేజ్. థ్యాంక్ యూ రమ్య. సో నేను నా గురించి ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. సో నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చే కంటే ముందు అమెజాన్ అండ్ ఊబర్లో వర్క్ చేశాను. అండ్ సమ్వేర్ ఆ 2 ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసిన తర్వాత నాకు అనిపించింది కార్పొరేట్ లైఫ్ నేను లాంగ్ రన్లో చేయాలి అని అనుకోవట్లేదు అని. ఎందుకంటే సాలరీస్ అవి అంతా బాగున్నా కానీ ఎక్కడో ఒక చిన్న మిస్సింగ్ లింక్ ఉన్నింది అనమాట. అంటే నాకు చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం అండ్ సమ్హౌ ఆ ఎన్వైరన్మెంట్ అదంతా నాకు కంఫర్టబుల్గా అనిపించకపోవడం వల్ల ఎగ్జాక్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు నేను జాబ్ చేయడం మానేశాను. అండ్ చిన్నప్పటి నుంచి అయినా నాకు యోగా, మెడిటేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది అనమాట. సో నేను చిన్నగా బుక్స్ చదవడం అదంతా చేశాను. అయితే 2020 ఎలాగో లాక్డౌన్ ఉంది, నేను బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండిపోవడం వల్ల ఇంకా నేను మళ్ళీ యోగా అండ్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది నన్ను నేను ఫస్ట్ హీల్ చేసుకోగలిగే పవర్ నాలో ఉంది, అయితే దాన్ని నేను ఎలా బయటికి తీసుకురాగలను అనేసి మెల్లిగా యోగా మెడిటేషన్ చేస్తూ నాకు అట్లా ఇంకా ఈ స్ట్రీమ్లోకి నేను ఎంటర్ అయిపోయాను అనమాట. అరౌండ్ 2022లో నేను నా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయడం అవన్నీ చేశాను. అండ్ 2023 నుంచి నేను వేరే నా క్లయింట్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఆన్లైన్లో గ్రూప్ హీలింగ్ సెషన్స్ లేదంటే 1-on-1 హీలింగ్ సెషన్స్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ అ లిటిల్ బిట్ అబౌట్ మై జర్నీ ఇన్ దిస్ ఫీల్డ్. రియల్లీ ఆసమ్ జర్నీ. అండ్ 20s లోనే మీరు చాలా చేశారు. లైక్ మిమ్మల్ని ఫస్ట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు జనాలకి లైక్ చాలా మందికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ రియల్లీ ఆసమ్. ఫస్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? యు ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్. అండ్ చాలా మంది థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ హీలింగ్ గురించి, ఇన్ఫాక్ట్ నాకు కూడా EFT ట్యాపింగ్ కి మనం డిస్కస్ చేసేటప్పుడే తెలిసింది. కొంచెం దాని గురించి చెప్పరా, మీరు ఏం చేస్తారు? డెఫినెట్లీ రమ్య. సో EFT ట్యాపింగ్ అనేది ఒక హీలింగ్ టెక్నిక్ అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే ఇట్ కంప్లీట్గా మన న్యూరో సైన్స్ అంటే మన బ్రెయిన్ అనేది ఎలా వర్క్ అవుతుందో దాని మీద EFT ట్యాపింగ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఈ టెక్నిక్ వల్ల ఏంటి అంటే ఫస్ట్ మనకు ఉన్న ఇష్యూని మనం కనిపెట్టగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం కొంతమందికి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించవచ్చు. సో మనం ఏం చేస్తామంటే EFT ట్యాపింగ్ యూజ్ చేసి మన బ్రెయిన్లో ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం అనమాట. సో ఎలా అంటే EFT ట్యాపింగ్లో 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్లో ఏంటి అంటే ఫస్ట్ మనం అక్నాలెడ్జ్ చేస్తాము, అంటే మనకు దేని వల్ల స్ట్రెస్ వస్తుంది, ట్రావెలింగ్ వల్ల స్ట్రెస్ వస్తుందా, లేదంటే మన బాస్ వల్ల స్ట్రెస్ వస్తుందా జాబ్లో, లేదంటే మనం చేసే జాబ్ వల్ల వస్తుందా, లేదంటే మన సాలరీ మనకు నచ్చక స్ట్రెస్ వస్తుందా. సో వీటన్నిటి గురించి ఫస్ట్ మనం కొద్దిగా డిస్కస్ చేసుకున్న తర్వాత EFT ట్యాపింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తాం. సో EFT ట్యాపింగ్ వల్ల ఏమవుతుంది అంటే మన బ్రెయిన్లో అమిగ్డలా అని ఒక పార్ట్ ఉంటుంది అనమాట. సో ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏంటి అంటే మనకి మన బాడీ యొక్క స్ట్రెస్ రెస్పాన్స్ అనేది అది గవర్న్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ అమిగ్డలా అనే పార్ట్ వల్ల మన బాడీలో వచ్చే మనకి ఎమోషన్స్ కానీ లేదంటే ఏదైనా ఫ్రస్ట్రేషన్స్ కానీ మన మెమరీస్ నుంచే వస్తాయి అనమాట. మనకి ఏమి ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ వచ్చినా కానీ సో మనం ఏం చేస్తున్నామంటే ఆ అమిగ్డలా అనే పార్ట్కి మనం కామింగ్ సిగ్నల్స్ అనేది పంపిస్తాం అనమాట. సో EFT ట్యాపింగ్ ఎలా అంటే జస్ట్ బై ట్యాపింగ్ ఆన్ దీస్ పాయింట్స్, ఇవి ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్ అంటారు. So there are around 9 energy meridian points on our body, main meridian points. So అది కాకుండా సో EFT ట్యాపింగ్ అనేది యాక్చువల్గా అయితే చైనీస్ మెడిసిన్ నుంచి వాళ్ళు డిరైవ్ చేశారనమాట. సో చైనీస్ మెడిసిన్ అంటే ఇప్పుడు అక్యుపంచర్ అని ఉంటుంది కదా, అక్యుప్రెషర్, అక్యుపంచర్. సో అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్ లో వాళ్ళు మెడికేటెడ్ నీడిల్స్ అనేది ఇన్సర్ట్ చేసి
మనకి ఎనర్జీ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు బాడీలో. సో ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎలా అంటే ద సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ హీలింగ్ అవర్ సెల్ఫ్. సో దీనిలో నీడిల్స్ పెట్టడం కానీ వేరే ఏమీ ఉండదు. జస్ట్ మన ఫింగర్స్తో మనం ఇలా ట్యాప్ చేస్తూనే మన బాడీలో ఉన్న స్ట్రెస్ రెస్పాన్స్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కేవలం స్ట్రెస్ రెస్పాన్స్ అని మాత్రమే కాదు, వేరే ఏదైనా మెమరీ కానీ లేదంటే వేరే ఏదైనా సిచ్యువేషన్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ వల్ల కానీ మనం కొద్దిగా డిస్టర్బ్ అయ్యాము అంటే ఆ డేటా మొత్తం మన బ్రెయిన్ లో అంటే మన మెమరీ సెంటర్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. ట్యాపింగ్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఆ మెమరీ సెంటర్ కి కామింగ్ సిగ్నల్స్ పంపిస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న బాబు లేదంటే ఒక చిన్న పాప ఉంటారు, చిన్నప్పుడు ఎప్పుడో ఒక కుక్క వెంటబడడం లాంటిది జరుగుంటుంది. సో వాళ్ళు భయపడిపోయి ఉంటారు. సో ఆ మెమరీ అనేది వాళ్ళ బ్రెయిన్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడు ఒక కుక్కను చూసినా కానీ అది చిన్న పప్పి అయినా సరే ఒక పెద్ద కుక్క అయినా సరే వాళ్ళకి ఆటోమేటిక్ గా భయం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది మనకి 24/7 సేఫ్ గా చూడడానికి మాత్రమే డిజైన్ చేయబడి ఉంది అనమాట. అంటే మన డిఎన్ఏ లోనే ఉంది అది. ఎందుకంటే ఈ ఆదివాసి కాలంలో ఎలా అంటే ఇంత మనకి ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇంత సెక్యూరిటీ లేదు, ఇంత ఇల్లు లేదు అండ్ నథింగ్ వాజ్ దేర్. మనం ఒక ఫారెస్ట్ లో ఉండేవాళ్ళం కదా అంటే అప్పట్లో. సో అట్లాంటి టైంలో ఏంటి అంటే మన బ్రెయిన్ అనేది చిన్న సౌండ్ వచ్చినా కానీ ఆటోమేటిక్ గా అలర్ట్ అయిపోయేది అనమాట. అలర్ట్ అయిపోయి ఇంకా వెంటనే చుట్టుపక్కల అంతా చెక్ చేసుకొని మనల్ని మనం సేఫ్ గా ఉంచుకోవడం అనేది బ్రెయిన్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ. సో ఇప్పుడు ఇంత మోడర్న్ వరల్డ్ కి వచ్చిన తర్వాత కూడా మనం స్ట్రెస్ రెస్పాన్స్ లో ఉంటున్నాం కాబట్టి ఇట్స్ నాట్ నీడెడ్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు అసలు అదంతా అనవసరం. సో అట్లా ఈఎఫ్టీ ట్యాపింగ్ ఇస్ హెల్పింగ్ us రెడ్యూస్ దట్ పర్టికులర్ సిగ్నల్స్. అంటే ఆ సిగ్నల్స్ అనేవి మన బ్రెయిన్ లో మనం చేంజ్ చేసుకోవడానికి ఈఎఫ్టీ ట్యాపింగ్ ఇస్ హెల్పింగ్ అనమాట. సో లైక్ ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే లైక్ మనల్ని స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకోవడానికి, రైట్? లైక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు మీరు కెరియర్ పరంగా కూడా లైక్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా, కెరియర్ పరంగా సక్సెస్ పరంగా. ఇవి కూడా ఈఎఫ్టీ ట్యాపింగ్ దీని కింద వస్తుందా సెపరేట్ ఏమైనా ఉన్నది? ఎస్ రమ్య, అంటే ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా మనం ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ అనేవి హ్యాండిల్ చేసుకోవడానికి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సరే కెరియర్ లో అడ్వాన్స్ అవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళ మైండ్ లో వాళ్ళకి ఏదైనా బ్లాక్స్ ఉండిపోవడం, అంటే వేరే ఎవరైనా చెప్పడం ఓకే ఈ కెరియర్ పాత్ చూస్ చేసుకుంటే మీకు మంచిది కాదు, లేదు అంటే వేరే కెరియర్ పాత్ చూస్ చేసుకుంటే మంచిది అని వాళ్ళకి వేరే ఎవరైనా చెప్తారు కదా. అప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఒక డౌట్ అనేది డెవలప్ అయిపోతుంది. సో ఇప్పుడు మన యూనివర్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. సో డౌట్ అనేది ఎలాగైతే ఎనర్జీయో హ్యాపీనెస్ అనేది కూడా ఒక రకమైన ఎనర్జీయే కదా. సో కాకపోతే రెండింటి ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్ ఉంటుంది. డౌట్ ది ఫ్రీక్వెన్సీ ఏమో చాలా లో వైబ్రేషనల్ ఉంటుంది, అంటే ఇట్ ఇస్ వెరీ హెవీ. బట్ హ్యాపీనెస్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా లైట్ వైబ్రేషన్ ఉంటుంది, అంటే హై వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటుంది. సో ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా ఏం చేస్తామంటే మనం ట్యాప్ చేస్తూ ఫస్ట్ ఈ భయం అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, లేదంటే ఈ డౌట్ కెరియర్ లో ఎందుకు అడ్వాన్స్ అవ్వలేకపోతున్నాము, ఓకే ఒక డౌట్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల అడ్వాన్స్ అవ్వలేకపోతున్నాం, ఓకే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది. సో అలా విల్ కీప్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ మెమరీస్ అండ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ పర్టికులర్ మూమెంట్ దగ్గర వీ స్టార్ట్ ట్యాపింగ్ అనమాట. అంటే కొంతమందికి ఎలా అంటే గుర్తు రాకపోయినా కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి మన సెషన్స్ లో మనం అడగడం వల్ల వాళ్ళకి గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒకవేళ రాకపోయినా కూడా వీ కెన్ స్టిల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట మన లోపల. ఎలాగైతే మన ఫోన్ కి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తామో అలాగే మన బ్రెయిన్ లో ఉన్న న్యూరల్ సర్క్యూట్స్ కి మనం కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఫీడ్ చేస్తున్నాం అనమాట. ఓకే నాకు ఇప్పుడు ఈ కెరియర్ పాత్ డౌట్ఫుల్ అనిపించినా కూడా నేను ట్రై చేస్తే ఏమవుతుంది, దేనికన్నా 50-50 ఛాన్సెస్. ఒకటి వర్క్ అవుతుంది, అవ్వదు, వర్క్ అవుతే మంచిది, అవ్వదు అంటే వేరే దానికి ట్రై చేయొచ్చు. సో వీఆర్ హెల్పింగ్ దెమ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దర్ లైఫ్ అనమాట. పాస్ట్ మెమరీస్ లేదంటే పాస్ట్ సిచ్యువేషన్స్ వల్ల వెనకాలే ఉండిపోకుండా వీఆర్ అలవింగ్ దెమ్ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్. అంటే వాళ్ళని వాళ్ళు ఇంకా బెటర్ స్టేట్ లో చూడడానికి ఈఎఫ్టీ ట్యాపింగ్ ఇస్ హెల్పింగ్ దెమ్. That means like emotionally freedom technique, right? EFT tapping is nothing but, right? Yeah, EFT tapping అంటే emotional freedom technique. So name లో ఉన్నట్టే it's giving us freedom from our emotions, right? అంటే లైక్ మనలోని భయాల్ని పోగొట్టుకోవడానికి ఒక వే, ఒక మార్గం, రైట్? This is nothing but limiting beliefs ఉంటాయి అన్నమాట. Yeah. దీంట్లో లైక్ మన క్వశ్చన్స్ లైక్ మనం బ్లాగ్స్ ఫస్ట్ క్వశ్చన్స్ తో మీరు అడుగుతారు, రైట్? మన వాళ్ళ బ్లాగ్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్లీ వాళ్ళ ఎగ్జాక్ట్ నీడ్ మీరు ఫైండ్ చేస్తారు, ఎక్కడ ఇష్యూ వచ్చిందో మీరు ఫిగర్ అవుట్ చేస్తారు, రైట్?
అంటే నేను ఫిగర్ అవుట్ చేయడం కాదు. నేను వాళ్ళని క్వెషన్స్ అడిగినప్పుడు వాళ్ళంతట వాళ్ళకి అర్థమైపోతుందనమాట. ఓకే. ఎవరో చెప్పినందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను తప్ప నేను ట్రై చేసినందుకు నాకు ఇలా అనిపించట్లేదు అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుందనమాట. సో, యూజువల్లీ ఏమవుతుందంటే రమ్య, చాలా కేసెస్‌లో వేరే వాళ్ళు చెప్పింది విని దాని ప్రకారంగా మనం వెళ్తూ ఉంటామనమాట ముందుకి. సో, ఎగ్జాక్ట్లీ. ఈఎఫ్టీ ట్యాపింగ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పింది వినడం వరకే ఉంటుందనమాట. దాని తర్వాత ఏం స్టెప్ తీసుకోవాలి, మనం ఏం చేయాలి అనేది మన కంట్రోల్‌లోనే ఉంటుంది. సో, ఈఎఫ్టీ ట్యాపింగ్ విల్ హెల్ప్ us with the same thing. ఓకే. ఫస్ట్‌లీ రిమూవింగ్ ఆఫ్ లాక్స్. ఈవెన్ ఐ కెన్ టెల్ యూ లైక్ చాలా మందికి చార్టర్డ్ అకౌంటెన్సీ ఇలాంటివి చాలా భయం ఉంటది. లైక్ ఒక సబ్జెక్ట్ పోతే నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని రాసుకోవాలి. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఫియర్ ఉంటది. దానివల్ల ఎంత ప్రొఫెషనలిస్ట్ అయినప్పటికీ కూడా లీవ్ చేసేస్తారు. సో ఇలాంటి కెరియర్ సక్సెస్ గానీ, ఫైనాన్షియల్ అబండెన్స్ గానీ, అంటే లైక్ మిడిల్ క్లాస్ మనం గ్రో అవ్వడానికి స్కోప్ లేదు ఇలాంటివి ఉంటాయి. బట్ Yes. ఆ మైండ్ బ్లాక్స్ అన్నిటిని రిమూవ్ చేసి వన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ సక్సెస్ అయినా, కెరియర్ సక్సెస్ అయినా, పీస్ఫుల్నెస్ అయినా, లైక్ ఇవన్నిటికి ఒక సొల్యూషన్, లైక్ ఒక వేస్ లైక్ దారి, లైక్ నథింగ్ వీ కెన్ డూ ఎనీథింగ్ అని, యు ఆర్ అబండెన్స్ పర్సన్, యూ కెన్ డూ ఎనీథింగ్ అని వాళ్ళకి ఒక సొల్యూషన్ లైక్ మైండ్ రిలీఫ్ ఇస్తారు, రైట్? ట్రూ. సో, ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది ఒక టెక్నిక్ అన్నమాట మనల్ని మనం హీల్ చేసుకోవడానికి. గాట్ ఇట్. సో లైక్ ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎందుకే అంత ఎఫెక్టివ్ కదా, లైక్ బికాస్ ఫస్ట్లీ ఎమోషనల్లీ యూఆర్ అండర్స్టాండింగ్ పీపుల్, రైట్? Yes. ఓకే. లైక్ మన లిజనర్స్ కి ఈఎఫ్టీ ట్యాపింగ్ స్ట్రెస్ రిలీఫ్ ఏమైనా కొంచెం చేస్తారా? డెఫినెట్లీ. సో, ఫస్ట్ నేను మీకు ట్యాపింగ్ పాయింట్స్ అంటే మెయిన్ ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్ అనేది చెప్తాను. అండ్ దెన్ వీల్ క్యారీ ఆన్. ఓకేనా? సో, ద ఫస్ట్ Sure. పాయింట్ ఇస్ కాల్డ్ యాస్ ద కరాటే చాప్ పాయింట్. సో, మన పామ్ కి సైడ్ లో ఉంటుంది. అది రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మన ఇష్టం. వాట్ ఎవర్ వీఆర్ Okay. కంఫర్టబుల్. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జెంట్లీ ట్యాప్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. సో, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ కాల్డ్ యాస్ ద ఐబ్రో పాయింట్. సో, అది ఎగ్జాక్ట్లీ మన ఐబ్రోస్ పైన ఉంటుంది ఐబ్రో పాయింట్. ఓకే. సో, ఇక్కడ జెంటల్ గా ట్యాప్ చేయాలన్నమాట. నాట్ టూ హార్డ్, అంటే ఎక్కువ గట్టిగా ట్యాప్ చేయకూడదు, అలా అని మరీ సున్నితంగా కూడా ట్యాప్ చేయకూడదు. బట్ మనకి ఫీల్ అవ్వాలి మనం ట్యాప్ చేసేది. వీ షుడ్ బి ఏబుల్ టు ఫీల్. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ సైడ్ ఆఫ్ ద ఐ పాయింట్. ఎక్కడైతే మన ఐబ్రోస్ ఎండ్ అవుతుందో అక్కడ. బట్ బీ వెరీ జెంటల్. ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి యూ షుడ్ బి లిటిల్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ అండర్ ద ఐ. సో, మీకు అక్కడ ఒక ఐ బోన్ అనేది ఫీల్ అవ్వాలి. సో, ఎగ్జాక్ట్గా ఈ బోన్, నాట్ టూ క్లోజ్ టు ద ఐ, నాట్ టూ ఫార్, బట్ ఎగ్జాక్ట్గా ఈ బోన్ దగ్గర. yes. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ కాల్డ్ యాస్ అండర్ ద నోస్, అంటే నోస్ కింద ఎగ్జాక్ట్గా. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ద చిన్ పాయింట్. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ద కాలర్ బోన్ పాయింట్. ఇవన్నీ ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్ అన్నమాట. సో, you'll be able to feel your collarbone here. So, just 2 inches below the collarbone అన్నమాట. Yes. Okay. And the next point, yes. Yeah, please. Next point, you can, yeah. Next point is under the arm. So, not the armpit, but under the arm point. Okay, yeah. Gentle ga tap cheyali. And again, same thing on the other underarm. So, this is the armpit, not the armpit, but 2 inches below the armpit. And the last point is top of the head point. So, ikkada in the middle of the head. Okay. సో, ఈ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పాయింట్స్ అన్ని కవర్ చేయడం వల్ల ఇట్స్ లైక్ 1 రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈఎఫ్టీ ట్యాపింగ్. ఓకే. దీని వల్ల లైక్ దే విల్ బి ఏంటి స్పెసిఫిక్ బెనిఫిట్ వాళ్ళు పొందొచ్చు, లైక్ స్ట్రెస్ రిలీజ్, లాట్ ఆఫ్ రిలీఫ్ ఇన్ ద బాడీ రమ్య. సో, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే యూజువలీ దాన్ని అక్నాలెడ్జ్ చెయ్యరు. అంటే అందరితో చెప్పరు కదా, నాకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది, లేదంటే నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అనేసి చెప్పరు కదా. సో, దానివల్ల ఏమవుతుంది అంటే థాట్ అనేది మన బాడీలో ఎనర్జీ లాగా స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో, ఈఎఫ్టీ ట్యాపింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటుంది బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, దానిలో అన్ని బబుల్స్ ఉన్నాయి అనుకోండి, విల్ జెంట్లీ ట్యాప్ ఆన్ దట్ కదా. సో, అప్పుడు బబుల్స్ అనేవి అన్ని పైకి వచ్చేసి అప్పుడు వాటర్ లెవెల్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అనేది మనకు తెలుస్తుంది కదా. సో, ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది కూడా అంతే. జస్ట్ మనం ట్యాప్ చేయడం వల్ల ఏదైనా ఎనర్జీ అనేది మన బాడీలో స్టక్ అయిపోయి ఉంటే దట్ విల్ స్టార్ట్ మూవింగ్. సపోజ్ ఇప్పుడు చాలా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సడన్ గా స్టమక్ పెయిన్ అదంతా వచ్చింది అంటే వెనకాల బ్యాక్ లో దే స్టార్ట్ అంటే కొద్దిగా ట్యాప్ చేస్తూ ఉంటారు కదా. చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ గ్యాప్ అనేది మూవ్ అయ్యి దే ఫీల్ రిలీఫ్. సో, మన బాడీలో కూడా ఆ థాట్ అనేది మనం అక్నాలెడ్జ్ చేయడం, అంటే దాన్ని మనం గుర్తించి దాన్ని మనం రిలీజ్ చేయడం ద్వారా మనకి ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది తెలుస్తుంది అనమాట.
ఓకే. సో, ఇవి మీరు పర్సనల్‌గా కన్సల్టేషన్ ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ గ్రూప్ సెషన్స్‌లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. రైట్? ఎస్ రమ్య. ఓకే. ఫైన్. ఐ థింక్ పర్సనల్ కన్సల్టేషన్ ఈస్ మోర్ బెనిఫిషియల్. రైట్? అలా అని చెప్పలేము. బట్ చాలా మంది ఏమవుతుంది అంటే గ్రూప్ కన్సల్టేషన్‌లో వాళ్ళ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేరు కదా! సో ఇప్పుడు గ్రూప్ కన్సల్టేషన్‌లో ఎలా అంటే జనరిక్ ప్రాబ్లమ్స్ మీద వి వర్క్. అంటే యాంగ్జైటీ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో వస్తుంది? దాన్ని మనం ఎలా రిలీజ్ చేయొచ్చు? లేదు అంటే మైగ్రేన్ హెడేక్స్ అనేవి ఎలాంటి సిట్యుయేషన్స్‌లో వస్తాయి? దాన్ని మనం ఎలా రిలీజ్ చేయొచ్చు? సో ఇవన్నీ జనరిక్ ఇష్యూస్. బట్ పర్సనలైజ్డ్ ఇష్యూస్ అంటే వన్ ఆన్ వన్ సెషన్స్‌లో ఏమవుతుంది అంటే వాళ్ళకి కెరియర్‌లోనే ప్రాబ్లమ్ రావడం, లేదంటే హెల్త్‌లో ఏదో ప్రాబ్లమ్ రావడం, రిలేషన్‌షిప్స్‌లో లేదంటే వాళ్ళ మనీ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్ రావడం. సో ఇలా అందరి దగ్గర కంఫర్టబుల్ ఉండరు కదా షేర్ చేసుకోవడానికి. సో అలా ఓకే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ బెనిఫిషియల్. ఇది ఓకే. ఇంపార్టెంట్ ఇది కాదు అన్నట్టు లేదు. బట్ జనరలైజ్డ్ ఇష్యూస్‌కి అయితే గ్రూప్ ట్యాపింగ్, లేదు యాహ్! పర్సనలైజ్డ్ స్పెసిఫిక్ ఇష్యూస్ అయితే వన్ ఆన్ వన్ సెషన్స్. సో, ఇప్పుడు మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ మాతో చేయించారు కదా! సో, సేమ్ ఇప్పుడు ఇవే ఈ ట్యాపింగ్ ఉంటుందా? దీంట్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ట్యాపింగ్ పాయింట్స్ అన్నీ సేమ్. కాకపోతే మనం దాన్ని అప్రోచ్ అయ్యే విధానం అనేది వేరే ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రమ్య చెప్పండి. ఆర్ యూ గోయింగ్ త్రూ సంథింగ్ అంటే మీకేదన్నా బాడీ పెయిన్ లేదంటే స్ట్రెస్ లేదంటే ఎనీథింగ్ దట్ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ మీరు చెప్పండి. విల్ డూ అ లైవ్ సెషన్. యూ విల్ అండర్‌స్టాండ్ హౌ ఇట్ గోస్ అవే. రైట్ నౌ సో, మీకేదైనా ఎమోషన్ ఉందా విచ్ యూ వాంట్ టు రిలీజ్? right now emotionally this session has to be done very nicely to present it to people. ఈ సెషన్ ఓకే. బాగా జరగాలి అన్నది ఇంటెన్షన్. యా. ఓకే. సో దీని వల్ల మీరు ఏదన్నా ఎమోషన్ అనేది స్పెసిఫిక్ ఎమోషన్ అనేది ఫీల్ అవుతున్నారా? టెన్షన్ లేకపోతే యాంగ్జైటీ అట్లా ఏదైనా సమ్ ఎమోషన్ దట్ యూ కెన్ నేమ్? లిటిల్ బిట్ యాంగ్జైటీ. యాంగ్జైటీ. ఓకే. సో లెట్స్ డూ ఇట్ లైవ్ రమ్య. షూర్. యాంగ్జైటీ అన్నారు కదా! ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10. 1 ఏమో లీస్ట్ ఇంటెన్సిటీ, 10 ఏమో హైయెస్ట్ ఇంటెన్సిటీ. మీ యాంగ్జైటీ ఏ నంబర్ మీద ఉంది అని మీరు అనుకుంటున్నారు? 5, 6 5, 6 ఓకే. సో ఈ యాంగ్జైటీ వల్ల మీ బాడీలో ఏదైనా సరే ఒక సెన్సేషన్ లాంటిది ఉందా? అంటే ఇక్కడ చెస్ట్‌లో టైట్‌నెస్ కానీ, లేదంటే షోల్డర్స్ టైట్‌నెస్, లేదంటే ఒక రకమైన ఫీలింగ్ ఇన్ ద స్టమక్ అట్లా ఏదైనా స్పెసిఫిక్ బాడీ సెన్సేషన్ ఉందా మీకిప్పుడు? నాట్ లైక్ దట్. చిన్నపాటి లైక్ షివరింగ్. యా. షివరింగ్. ఓకే. యా. షివరింగ్ ఎగ్జాక్ట్‌గా ఏదన్నా ప్లేస్ ఆఫ్ ద బాడీయా? అంటే లేకపోతే ఫుల్ బాడీయా? Yeah, entire body like in terms of, like send the hands thoda. I'm thinking. Yeah. Hands-లో. Okay, let's do it. So, Ramya, let's begin the session. Gently Yeah. take a deep inhale through your nose. Inhale. Slowly release through your mouth. Exhale. Once again, gently inhale through your nose. Slowly release through your mouth. Once again, gently take a deep inhale through your nose. Slowly exhale through your mouth. Now you can gently open your eyes and we'll start doing the tapping. Okay? ఈ షివరింగ్ అనేది ఏ రేంజ్ లో ఉంది రమ్య మీకు రైట్ నౌ అట్ ద మూమెంట్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10? Not too much, but you can say 4 to 5. Yeah. 4 to 5. Okay. So we'll start tapping. Okay. సో నేను ఇంగ్లీష్లో చెప్తాను ఇదంతా ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్లో కంఫర్టబుల్ నేను. ఈవెన్ దో రిపీట్ చేయండి రిపీట్ ఆఫ్టర్ మీ. ఈవెన్ దో I am experiencing this anxiety in my body, I'm experiencing this anxiety in my body. I still love and accept myself I still love and accept myself exactly the way I am. exactly the way I am. Yes, even though I have the shivering in my body, I have the shivering in my body, I still love and accept myself I still love and accept myself exactly the way I am. exactly the way I am. Perfect, you're doing amazing. Even though I'm experiencing a little bit of anxiety in my body, I'm experiencing a little bit of anxiety in my body, I still love and accept myself and still love and accept myself exactly the way I am. exactly the way I am. Perfect. Now we'll start with the eyebrow point tapping. You can open your eyes or close your eyes. It's up to you. We'll gently tap and 2 fingers matrame.
Here. Okay. Exactly above the nose. Eyebrows ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ. Yeah? I release this anxiety from my body. Repeat after me, please. I release this anxiety from my body. I release this anxiety from my body. Side of the eye. Side of the eye. I'm letting go of this anxiety from my body. I'm letting go this anxiety from my body. Perfect. Under the eyes. Under the eyes. I am releasing this anxiety from my body. I'm releasing this anxiety from my body. Yes. Under the nose. Next point. Under the nose. I allow my body I allow my body to release this anxiety. to release this anxiety. Perfect. On the chin. On the chin. It is safe for me It is safe for me to release this anxiety to release this anxiety and start trusting in the universe. and start trusting the universe. Collarbone. Side అవసరం just a single point దగ్గర enough. Okay. I allow my body I allow my body to release this anxiety to release this anxiety and start feeling confident about the podcast. and start feeling confident about the podcast. Perfect. Under the arm. Under the arm. I release this anxiety I release this anxiety and I allow my body and I allow my body start feeling calm and confident. start feeling calm and confident. Perfect. On the other underarm. I am starting to feel calm and confident in my body. I'm starting to feel calm and confident in my body. Yes. Top of the head. I'm starting to feel calm and confident in my body. And top of the head, I'm starting to feel calm and confident in my body. Perfect. We'll do one more round. This shivering I feel in my body. This shivering in my body, I release it. I release it. Next point. This shivering in my body. This shivering in my body, I am ready to let it go. I'm ready to let it go. Yes. Under the eyes. This shivering in my body. Under the eyes, this shivering in my body, I'm ready to release it. I'm ready to release it. I'm ready to let go of this shivering in my body. I'm ready to let go of shivering in my body. Yes. Next point. I'm ready to release this shivering from my body. I'm ready to release this shivering from my body. Perfect. Next point. I'm ready to let go of this shivering from my body. I'm ready to let go of this shivering from my body. Next point. I'm ready to feel calm and confident in my body. I'm ready to feel calm and confident in my body. I am feeling calm and confident in my body. I'm feeling calm and confident in my body. Perfect. Next point. I trust in myself I trust in myself. that this podcast will go well. This podcast goes well. Yes. On the other underarm. I trust myself I trust myself that this podcast will go well. that this podcast goes well. Perfect. Top of the head. I am ready to start feeling calm and confident in my body. I'm ready to feel calm and confident in my body. Perfect. I deserve to feel calm and confident in my body. I deserve to feel calm and confident in my body. Perfect. Now we can stop tapping. Just gently take a deep inhale through your nose. Inhale. Slowly release through your mouth. Now gently open your eyes, Ramya. Check your body. Are you still feeling anxious? No, but one thing I understood that we can motivate people through mind. We can Yes. change the process by ourselves. Not only others, we can also change our mindset instead. True, Right? true. Yeah. And do you have any shivering in your body still after the session? No, You can be not very like honest. that. You can be very No, honest. not like that. Yeah, you made me feel relaxed. I can surely say. And for comparison sake, ఇప్పుడు మీ యాంగ్జైటీ అనేది ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత ఉంది రైట్ నౌ అట్ ద మూమెంట్ మనం ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేశాక?
2 to 3 maybe, because why 2 I'm to 3. saying in the sense we are in not I'm not completely like you're telling to me, and there might be these all things there, right? Maybe it is not right, but okay, I'm comfortable right now. 2 to 3, you can say. Yeah. So from 5 to 6, it has gone down to 2 to 3. అంటే there is a scope of you healing yourself, right? And obviously ఫస్ట్ సెషన్లోనే 0 వరకు వచ్చేస్తుందా అంటే రాదు. బికాస్ మన బాడీకి ఓన్ డిఫెన్స్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది అనమాట. బట్ Yeah. యూ స్టార్ట్ డూయింగ్ దిస్ మల్టిపుల్ టైమ్స్, మీకే అర్థమైపోతుంది ఎలా చేయాలి, హౌ కెన్ ఐ ఫీల్ కామ్. అండ్ ఆల్సో బాడీ షివరింగ్ అనేది మెన్షన్ చేశారు మీరు, హ్యాండ్స్ షివరింగ్ అదంతా. అది ఇప్పుడు ఎంత ఉంది అట్ ద మూమెంట్? జస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 చెప్పండి, హౌ మచ్ ఇస్ ఇట్? Right now I'm maybe 2 to 3, because I can tell, yeah, eventually it will goes. Yeah. Yes. So that is the magic of EFT tapping, Ramya. నేనేమన్నా చేశానా? లేదు. You healed your own self. Exactly. Everybody Yeah. has the same capacity to heal their own selves. ఓకే. సో ఇప్పుడు ఇది చేసాక నాకు డౌట్ వచ్చింది, లైక్ ఇది లైక్ రెగ్యులర్గా చేసుకోవచ్చు ఒకటి, అండ్ లైక్ లాంగ్ మనం ఏదైనా బిగ్గెస్ట్ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు లైక్ సంథింగ్ చేంజ్, రైట్, ఇన్స్టెంట్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఏదైనా ఈవెంట్కి వెళ్ళాను, లైక్ నాకు ఇంత ప్రాసెస్ చేయడానికి కుదరదు కదా, లైక్ ఫిజికల్ ఈవెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆ టైంలో లైక్ జస్ట్ మైండ్ 2 to 3 minutes లో, yes, so sorry to cut you down, 2 to 3 minutes లో కూడా you can calm down yourself. All we have to do is మనం ఫస్ట్ acknowledge చేయాలి what are we feeling అని. అది acknowledge చేసిన తర్వాత we should start tapping అనమాట, telling I'm ready to release this, I'm ready to release this అని. Because every word that we are using has a vibration. Again, that vibration is changing the way we are feeling and we are attracting. Got it. Yeah. Yes. Okay. Coming to this, really, like, I think audience are learning really great things. Yeah. Because మాటలతో కూడా చేంజ్ చేసుకోవచ్చు, మన మైండ్ కి కమాండ్ ఇవ్వచ్చు. లైక్ నెగిటివ్, చాలా మంది నెగిటివ్ అట్రాక్ట్ చేస్తారు కదా, ఇది అవ్వదేమో అనేది ఉంటది ఏదైనా చేసేటప్పుడు. అక్కడ మనమే కమెంట్ ఇస్తున్నాం రాంగ్, రైట్, ఇది అవ్వదని. ఇన్ఫాక్ట్ హౌ ఐ కెన్ డూ ఇట్, ఇలా లైక్ నేను చేయగలను అనుకుంటే డెఫినెట్ గా చేయొచ్చు అని ప్రూవ్ చేస్తుంది, రైట్? Yes. Got it. సో కమింగ్ టు దిస్, లైక్ మీరు లైక్ ఇది రోజు లైక్ బెస్ట్ క్వాలిటీ ఏంటి ఒక హీలర్ కి ఉండాల్సింది? లైక్ ఇది లైక్ ఎమోషనల్లీ, ఫిజికల్లీ ఏదైనా బెస్ట్ క్వాలిటీ ఉండాలా? రొటీన్ లో ఏదైనా చేంజెస్ చేయాలా? అంటే బెస్ట్ క్వాలిటీ అంటే డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, రమ్య. బట్ అందరు హీలర్స్కి ఉండే ఒక క్వాలిటీ ఏంటి అంటే దే ట్రస్ట్ ఇన్ ద మెథడ్ దట్ దే ఆర్ యూజింగ్. అంటే వాళ్ళలో వాళ్ళకి ట్రస్ట్ ఉండాలి, అండ్ వాళ్ళ మెథడ్ అనేది డెఫినెట్గా వర్క్ చేస్తుంది అన్న ట్రస్ట్ కూడా వాళ్ళకు ఉంటేనే ఆపోజిట్గా క్లయింట్స్కి కూడా అది ఫీల్ అవుతారు. అగైన్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు ఎనర్జీ. ఒకవేళ నాకే కాన్ఫిడెన్స్ అనేది లేదనుకోండి, మీకు చేపించేటప్పుడు మీకు వస్తుందా రిజల్ట్? రాదు కదా. ఇప్పుడు మనం చేసింది ఓన్లీ 1 round ఆఫ్ EFT ట్యాపింగ్, బట్ నెక్స్ట్ ఇంకో 2 rounds చేస్తే మీకు డెఫినెట్గా అది అనేది తగ్గిపోతుంది దాని ఇంటెన్సిటీ. నెక్స్ట్ టైం వచ్చినా కూడా మీకు 5-6 ఆ రేంజ్ లో రాకుండా 3-4 ఆ రేంజ్ లో వస్తుంది వచ్చినా కూడా యాంగ్జైటీ. అండ్ మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అది 1 or 2కి వెళ్ళిపోతుంది. సో EFT ట్యాపింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ద రిజల్ట్ విల్ స్టే ఫర్ అ లాంగర్ టైమ్. ఒక హీలర్ లో ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే దే షుడ్ ట్రస్ట్ ఇన్ దెమ్ సెల్స్. అంటే వాళ్ళు చేసి ఉంటే వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి నాలెడ్జ్ అనేది కూడా ఉండాలన్నమాట స్కిల్ గురించి. గాట్ ఇట్. అంటే లైక్ స్పెసిఫిక్ రొటీన్ ఏమైనా ఫాలో అవ్వాలా, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ కానీ ఇలాంటివి? అది అగైన్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, రమ్య. ఇప్పుడు కొంతమందికి అఫర్మేషన్స్ అనేది వర్క్ అవుతుంది, కొంతమందికి అఫర్మేషన్స్ అనేది వర్క్ అవ్వదు. అవ్వని వాళ్ళని మీరు అఫర్మేషన్స్ చెయ్యండి అంటే దట్ మైట్ నాట్ వర్క్ ఫర్ దెమ్ కదా. సో మనం డైలీ రొటీన్ అంటే అట్లీస్ట్ ఒక 10-15 minutes మన మీద మనం టైం అనేది స్పెండ్ చేసుకోవాలి అనమాట. ఫోన్ లేకుండా, ల్యాప్టాప్ లేకుండా, టీవీ లేకుండా, ఏం లేకుండా జస్ట్ ఒక 10 minutes యోగా చేసినా, మెడిటేషన్ చేసినా, ప్రాణాయామ చేసినా మనతో మనకి కనెక్షన్ అనేది ఫస్ట్ బిల్డ్ అవుతుంది. సో మనతో మనకు కనెక్షన్ అనేది బిల్డ్ అయినప్పుడు మనం చూస్ చేసుకునే చాయిసెస్ అనేవి కొంచెం వైజ్గా చూస్ చేసుకుంటాం అనమాట, డిస్ట్రాక్టెడ్గా చేసుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదన్నా ఒక చాక్లెట్ అంటే నచ్చదు, రైట్? బట్ ఎవరన్నా నాకు ఆ చాక్లెట్ ఇస్తున్నారు, తినండి అని నాకు ఇస్తున్నారు అంటే నాకు నచ్చకపోయినా నేను తీసుకొని తిని బాధపడడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా.
బట్ ఒకవేళ నాతో నేను టైం స్పెండ్ చేసుకోగలిగితే నా కాన్ఫిడెన్స్, నాతో ఉన్న నాకు కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఐ కెన్ సే నో, వద్దు, నాకు చాక్లెట్ అంటే నచ్చదు, నేను తీసుకోవట్లేదు, ఐఎమ్ సో సారీ ఇఫ్ యూ ఫీలింగ్ బ్యాడ్, అంతే. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనతో మనం టైం అనేది స్పెండ్ చేసుకున్నప్పుడు. సో అట్లీస్ట్ ఐ వుడ్ రికమెండ్ అట్లీస్ట్ ఒక 10 to 15 minutes పర్ డే అయినా సరే మనతో మనం టైం అనేది స్పెండ్ చేసుకుంటే మన గురించి మనకి ఇంకెక్కువ బెటర్గా అర్థం అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ, రియలీ ట్రూ. యాక్చువల్గా అవతల వాళ్ళ కోసం మనల్ని ఇబ్బంది పెట్టుకున్నాం చాలా సార్లు జరుగుతుంది, చెప్పడానికి కూడా రాదు. లైక్ వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ తీసుకొని చాలా మంది చేస్తారు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇన్ దట్. ఓకే, ఐఎమ్ నాట్ స్పెషల్. మేబీ లైక్ ఫీల్ లైక్ మొహమాటం ఉంటుంది కదా, లైక్ వీళ్ళు అది వర్క్ అవుతుందా అవ్వదా అనేసి, లైక్ వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేసి. సో ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకుంటే వాళ్ళకు కూడా పొలైట్ గా కన్వే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎస్, యూర్ రైట్. ఓకే, లైక్ ఇప్పుడు నేనైతే మీకు యాంగ్జైటీ అని చెప్పాను. లైక్ చాలా మంది మీ దగ్గరికి వస్తారు కదా, డిఫరెంట్ స్ట్రగుల్స్ తో లైక్ ఛాలెంజెస్ తో వస్తారు కదా, లైక్ ఎలాంటివి మీరు గైడ్ చేస్తారు? అంటే there are 4 main areas in our life, Ramya: health, career, money and relationship. These are like the 4 main pillars of our life. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్తో నా దగ్గరకు వచ్చి దే ఆర్ సీకింగ్ ఫర్ హెల్ప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హూ ఇస్ ఇన్ దేర్ 22 to 30 years ఏజ్ మధ్యలో ఉన్నారనుకోండి, వాళ్ళు మోస్ట్లీ కరియర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద నా దగ్గరకు వస్తారు, లేదంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్ మీద నా దగ్గరకు వస్తారు. అండ్ సంబడి హూ ఇస్ అబౌవ్ 30 to 40 or 50 years ఏజ్ ఉందనుకోండి, వాళ్ళు ఫిజికల్ హెల్త్ లేదంటే మెంటల్ హెల్త్ లేదంటే రిలేషన్షిప్స్ ఇష్యూస్ గురించి నా దగ్గరకు వస్తారు. అంటే వాళ్ళు చూసే విధానం అనేది చాలా ఇయర్స్ నుంచి ఒక్కటే పర్సెప్షన్ లో చూస్తారు కాబట్టి వాళ్ళు దాని నుంచి బయటికి రాలేకపోతారు అనమాట. అంటే సేమ్ లూప్ లో వెళ్తూ ఉంటారు. బట్ నా దగ్గర సెషన్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు ఆ ఇష్యూ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ ఈజియర్ టు హీల్ ఆల్సో. అంటే ఆ ఇష్యూ అనేది మనం ఎలా బ్రేక్ చేయగలుగుతాం, ఆ ప్యాటర్న్ అనేది ఎలా బ్రేక్ చేయగలిగి వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ స్పెసిఫిక్ ఇష్యూ అని చెప్పలేము. డిఫరెంట్ ఏజ్ గ్రూప్, నా దగ్గర లేడీస్ వస్తూ ఉంటారు, జెంట్స్ వస్తూ ఉంటారు కన్సల్టేషన్ గురించి. సో బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఓన్ ఇష్యూస్ తో నా దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు మీరు హీలింగ్ గురించి అన్నారు కదా, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, రైట్? ఈవెన్ వీ హావ్ ఆల్సో డిస్కస్ ఓపెనోపో సంథింగ్ ఇస్ దేర్, రైట్? దట్ ట్రైనింగ్ అండ్ చాలా ప్రాక్టీస్ ఉంటాయి కదా, లైక్ ఇది డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ గా వర్క్ అవుతుంది, రైట్? అందరికీ వర్క్ సేమ్ అవుతుంది, బట్ అందరికీ సేమ్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ వర్క్ అవుతాయా అంటే చెప్పలేం. బికాజ్ కొంతమంది కొన్ని నమ్ముతారు, కొంతమంది కొన్ని నమ్మరు. కాబట్టి ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దెమ్. 1-2 సెషన్స్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. బికాజ్ నా దగ్గరికి 1-on-1 కన్సల్టేషన్కి వచ్చిన సెషన్స్ లో ఒక క్లయింట్కి ఏమో షీఈ్ ఓకే విత్ అంటే జర్నలింగ్ చేయడం, అఫర్మేషన్స్ చేయడం, అదంతా షీఈ్ ఫైన్. బట్ ఇంకో క్లయింట్ వచ్చేసి నాకు జర్నలింగ్, అఫర్మేషన్స్ అదంతా వద్దు, నాకు చిన్నప్పటి నుంచి అయినా నచ్చదు, నాకు వేరే ఏదైనా ప్రాక్టీస్ ఇవ్వండి అంటే ఐ గేవ్ హర్ అ మెడిటేషన్ ప్రాక్టీస్. అండ్ దేర్ వాజ్ అన్ అదర్ క్లయింట్, అతను నేను అది ఏమి చేయలేను, మీరు జస్ట్ నాకు EFT ట్యాపింగ్ చెప్పండి అనేసి వచ్చారనమాట వేరే క్లయింట్. సో అతనికి నేను ఓన్లీ EFT ట్యాపింగ్ అనేది చేశాను అనమాట. సో అట్లా టెక్నిక్స్ అనేవి డిఫరెంట్ అయినా గోల్ అనేది ఒకటే, టు చేంజ్ దేర్ సెల్ఫ్, టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ సెల్ఫ్స్ ఇస్ ద గోల్. అది మనం ఒక టెక్నిక్ త్రూ చేస్తున్నామా లేదంటే 3 to 4 డిఫరెంట్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తున్నామా అనేది ఇట్స్ టోటలీ అప్ టు అస్ అనమాట. వాళ్ళ కంఫర్ట్ ప్రకారం వీ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. గాట్ ఇట్. సో లైక్ డిఫరెంట్ అంటే లైక్ చాలా మంది వాళ్ళ అంటే లైక్ అఫర్మేషన్స్ నేను చేయలేను, లైక్ EFT ట్యాపింగ్, రైట్? వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ నీడ్ కి తగ్గట్టుగా మీరు రికమెండ్ చేస్తారు అండ్ దెన్ వాళ్ళకి సెట్ అవుతుంది అంటే వాళ్ళని కన్విన్స్ చేస్తారు, లైక్ డిఫరెంట్ గా మెథడ్స్ వాడచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేపిస్తాను అనమాట, డిఫరెంట్ హీలింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి అని. సో దాని ప్రకారంగా వాళ్ళకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే కంఫర్టబిలిటీ, గాట్ ఇట్, కంఫర్టబిలిటీ ఏంటుందో మీరు దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, రైట్? వెరీ గుడ్, వెరీ. అప్పుడు వాళ్ళ కంఫర్టబిలిటీ ఉంటేనే వాళ్ళు దాంట్లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వగలరు, రైట్? అదే అసండా, రైట్? గాట్ ఇట్. సో లైక్ ఎనర్జీ మేనిఫెస్టేషన్, వెల్త్ గురించి, సక్సెస్ గురించి, ఇలా మేనిఫెస్టేషన్ ఇది నేను చాలా మంది దగ్గర విన్నాను. లైక్ సపోజ్ నాకైతే తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఐ వాంట్ దిస్ మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంకొకటి వాళ్ళ మనీ వచ్చే బ్యాంక్ అకౌంట్ లోకి ఈ టైం పీరియడ్ లో వాళ్ళకి మనీ వచ్చింది. లైక్ మేనిఫెస్టేషన్ గురించి కొంచెం చెప్పరా, లైక్ హౌ ఇట్ వర్క్స్? డెఫినెట్లీ రమ్య.
సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ మేనిఫెస్టింగ్ రమ్య. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈవినింగ్ నేను పానీపూరి తినాలనుకుంటున్నాను అని అంటారు, అంటే జస్ట్ అనుకుంటారు అంతే, మార్నింగ్ దాని గురించి మర్చిపోతారు. అండ్ ఈవినింగ్ మీ ఫ్యామిలీలో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మిమ్మల్ని పానీపూరి తినడానికి తీసుకెళ్తారు అనమాట. సో అది మీరు మేనిఫెస్ట్ చేసినట్టే కదా, రైట్? సో ఇట్స్ జస్ట్ ద ఫీలింగ్ అనమాట. మేనిఫెస్టేషన్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫీలింగ్. అంటే ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది మనం మేనిఫెస్ట్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అనే దాని మీద మనకి కంప్లీట్ అవేర్నెస్ అనేది ఉంది అంటే ఈజీగా మేనిఫెస్ట్ చేయవచ్చు అనమాట. సో మేనిఫెస్టేషన్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫీలింగ్. అది రాకముందు కూడా మనం అదే ఫీలింగ్ లో ఉంటే వీఆర్ సెండింగ్ అవుట్ దట్ వైబ్రేషన్. యాజ్ అ రిజల్ట్ దట్ వైబ్రేషన్ ఇస్ బ్రింగింగ్ వాట్ వీ వాంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా మీ ఫ్రెండ్స్ మనీ మేనిఫెస్ట్ చేశారు అని, వాళ్ళకు ఒక డెఫినెట్ గోల్ అనేది ఉంది. ఓకే, ఈ మనీ నా బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చినప్పుడు నేను దీన్ని ఇలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే నేను దీన్ని దీనికోసం వాడదాం అనుకుంటున్నాము అని ఒక క్లారిటీ ఉంది కదా. ఓకే, ఈ మనీ నా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తే ఈ బిల్ అనేది క్లియర్ అయిపోతుంది, సో నేను కామ్ గా యునో రిలాక్స్ గా ఫీల్ అవ్వచ్చు అనేది వాళ్ళకి ముందే తెలుసు. సో వాళ్ళది కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆ ఫీలింగ్ వల్ల, కాబట్టి దే వర్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ఇట్. అండ్ లెట్ మీ టెల్ యూ, మేనిఫెస్టేషన్ అనేది కేవలం పాజిటివ్ థింగ్స్ కి మాత్రమే కాదు, మనకి వద్దు అనుకున్న థింగ్స్ కూడా మనం మేనిఫెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, నేను ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకూడదు అంటే యూనివర్స్ కి పాజిటివ్ నెగిటివ్ అన్న తేడా తెలియదు. యూనివర్స్ కి కేవలం ఫెయిల్ అన్న మాట మాత్రమే వినిపిస్తుంది. ఫెయిల్ అవ్వాలా అవ్వకూడదు అనేది యూనివర్స్ కి అనవసరం. ఫెయిల్ అన్న మాట వినిపిస్తుందా, ఆ వైబ్రేషన్ అనేది వెళ్ళిపోయి ఇట్లా అట్రాక్ట్ ఫెయిల్ అవ్వకూడదు అంటే పాస్ అవ్వాలి అనే కదా అర్థం. సో ఏదైతే వద్దు అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు మన ఫోకస్ అంతా మనకు కావాల్సిన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది మనకి మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. బికాజ్ ఇంగ్లీష్ లో ఒక చిన్న ప్రావర్బ్, అంటే ఒక చిన్న సేయింగ్ లాగా ఉందన్నమాట. ఏంటి అంటే, వేర్ ఎవర్ అవర్ అటెన్షన్ గోస్ ఇస్ వేర్ ఎనర్జీ ఫ్లోస్, అండ్ వేర్ ఎవర్ ఎనర్జీ ఫ్లోస్ దట్ గ్రోస్. అంటే మన అటెన్షన్ ఎక్కడైతే ఉంటుందో, మన ఫోకస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మన ఎనర్జీ అనేది వెళ్తుంది. ఎక్కడికైతే ఎనర్జీ వెళ్తుందో అది గ్రో అవుతుంది అనమాట. సో మనం నెగిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆబ్వియస్లీ నెగిటివ్ అవుతుంది, బట్ మనం పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పాజిటివ్ అవుతుంది. బికాస్ రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. నెగిటివ్ వే అనుకుంటున్నప్పుడు నెగిటివ్ జరుగుతుంది అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ ఈజియర్ ఫర్ us. ఓకే, దట్ మీన్స్ జనాలు కామన్ గా చేసే మిస్టేక్ వచ్చేసి నెగిటివ్ గా అనుకోవడం. నెగిటివ్, ఇది నాకు వద్దు, ఇది అవ్వకూడదు, దాని బదులు ఇది నాకు కావాలి, ఇది అవ్వాలి, ఇది ఆపోజిట్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పాజిటివ్ మ్యాటర్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది లైక్ ఎక్కువ పదే అనుకోవాలి, ఆ థింక్ చేస్తే దే కెన్ అచీవ్, రైట్? ఇది మిస్టేక్ మేబీ కామన్ మిస్టేక్స్ చేస్తుంటారేమో. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఆఫీస్కి లేట్ వెళ్ళకూడదు అనుకుంటారు. బట్ దాని బదులు నేను ఆఫీస్కి టైంకి వెళ్ళాలి అనుకున్నా కానీ ఆఫీస్కి టైంకి వెళ్ళిపోతారు కదా. నేను ఆఫీస్కి లేట్ వెళ్ళకూడదు అనుకున్నప్పుడు బస్ లేట్ అవ్వడము, లేదంటే సంథింగ్ మైట్ హ్యాపెన్ అండ్ దే మైట్ ఎండ్ అప్ బీయింగ్ లేట్ టు దర్ ఆఫీస్. సో మనకి ఏదైతే వద్దు అనుకుంటున్నామో దానికి ఆపోజిట్ కావాలి అనుకున్నది ఉంటుంది కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. జనరల్ గా నా లైఫ్ లో కూడా జరుగుతుంది. లైక్ ఇది అవ్వకూడదు అంటే లైక్ అవ్వకూడదు అంటే అది జరుగుతుంది. బట్ యాజ్ యూ సెడ్, ఈ రోజు ప్లస్ అయితే బాగుంది. ఈ రోజు ఇన్ఫాక్ట్ పాడ్కాస్ట్ మీరు టైం ఇచ్చారు, లైక్ ఈ రోజు పాడ్కాస్ట్ అయిపోతే బాగుంది. ఇది లైక్ జరుగుతుంది కదా, ఇట్ హ్యాస్ బీన్ డన్. లైక్ జరగాలి అనుకుంటే డెఫినెట్ గా జరుగుతుంది. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే, పాజిటివ్ అనుకుంటున్నప్పుడు పాజిటివ్ కంప్లీట్ గా పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండాలి, రైట్? దెన్ అది నెగిటివ్ గా తలుచుకోకుండా పాజిటివ్ వేలో అది ఏంటి దాని అల్టిమేట్ బెనిఫిట్ పాజిటివ్ గా తలుచుకోవాలి. యాజ్ యూ సెడ్ ఆఫీస్ కి ఇన్ టైం వెళ్ళాలి, ఇది జరిగిన సార్ ఆఫీస్ కి ఇన్ టైం వెళ్ళాలి, రైట్? గాట్ ఇట్. యా. సో డైలీ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటాయి లైక్ మేనిఫెస్టేషన్? లైక్ నాకు ఏదైనా పర్టికులర్ గోల్ ఉంది, ఇది నేను అచీవ్ చేయాలి అంటే డైలీ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటాయా మేనిఫెస్టేషన్ కి? మేనిఫెస్టేషన్ కి స్పెసిఫిక్ గా ప్రాక్టీసెస్ అన్నట్టు ఏమి ఉండవు రమ్య. బట్ అగైన్ వీ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ వాట్ ఆర్ వి థింకింగ్. అంటే డౌట్ అనేది ఉండకూడదు మేనిఫెస్టేషన్ లో, డెడ్ లైన్ అనేది ఉండకూడదు. అండ్ యునో డౌట్స్ ఇంకా డెడ్ లైన్స్ అనేది లేదు అంటే ఆటోమేటిక్ గా విల్ మేనిఫెస్ట్ అనమాట. ఇప్పుడు డౌట్ వల్ల ఏమవుతుంది అంటే అది అగైన్ ఒక లో వైబ్రేషనల్ ఎనర్జీ వైబ్రేషన్ దట్ వీఆర్ సెండింగ్. సో ఆ వైబ్రేషన్ వల్ల ఏమవుతుంది అంటే మనకు రావాల్సింది టైంకి రాదు. దాని బదులు వీ కెన్ పుట్ అవర్ కంప్లీట్ ఫోకస్ ఆన్ ద యూనివర్స్. అంటే మనం యూనివర్స్ కి కంప్లీట్ గా సరెండర్ అయిపోయాం అనుకోండి, టెలింగ్ దట్ యూనివర్స్ లేదంటే నేచర్, ఐ నో దట్ యునో
యూ విల్ మేక్ దిస్ మేనిఫెస్టేషన్ ట్రూ ఫర్ మీ, ఐఎమ్ ట్రస్టింగ్ ఇన్ యూ అని చెప్పి వదిలేసేయాలి, దాని గురించి మర్చిపోవాలి. సో అది 1 పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే అదే 15 minutes డైలీ మనతో మనం టైం అనేది స్పెండ్ చేసుకుంటే, అది వాకింగ్ చేస్తున్నామా, రన్నింగ్ చేస్తున్నామా, బైక్ డ్రైవ్ చేస్తున్నామా, డజంట్ మ్యాటర్. జస్ట్ ఒక 15 minutes మనతో మనం ఎవ్రీ డే ఒక చిన్న టైం స్లాట్ మనతో మనం స్పెండ్ చేసుకుంటే వీల్ అండర్స్టాండ్ అవర్ ఓన్ పవర్. గాట్ ఇట్. సో ఈ విధంగా లైక్ అలైన్ చేస్తారు, లైక్ ఎనర్జీని లైక్ వెల్త్ కానీ కెరియర్ సక్సెస్ కానీ ఇలా అలైన్ చేసుకోవాలా? లైక్ సపోజ్ ద వే ఆఫ్ థింకింగ్, లైక్ మనకి మన టైం ఇచ్చేసి ఆ టైంలో లైక్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ అండ్ లైక్ కంటిన్యూస్ గా మన మైండ్ మీద పెట్టుకోవాలి. డౌట్స్ అనేది ఉండకుండా జస్ట్ మనకి ఏది కావాలనుకుంటున్నామో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడు వస్తుందా రాదా అని అనుకుంటే అగైన్ వీఆర్ సెండింగ్ అ డౌట్ వైబ్రేషన్ కదా. దాని వల్ల అయిపోతుంది, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నాం అనుకోండి, అట్ సమ్ పాయింట్ అయిపోతుంది కూడా, మనకు కావాల్సి అనుకున్న టైం కంటే ముందే రావచ్చు. వీ మే నెవర్ నో. సో మేనిఫెస్టేషన్ ఇస్ ఆల్ అబౌట్ ద వైబ్రేషన్ దట్ వీ సెండ్ అవుట్, రమ్య. ఓకే ఫైన్. ద పాజిటివ్ వైబ్రేషన్ చెప్పాలి. పాజిటివ్ అని చెప్పలేము, but positive vibration is important in life. Okay, got it. కొన్నిసార్లు ఏదైనా I'm so sorry. Yeah, please. No problem. Yeah, related కదా, కంటిన్యూ చేయండి. Yeah. కొన్నిసార్లు ఏదైనా సరే మనకు కావాలి అని డెఫినెట్ గా అనుకుంటూ ఉంటాం, బట్ అది మనకు అవ్వకపోవచ్చు మన లైఫ్ లో. సో అలాంటి టైంలో రాదర్ దెన్ ఫీలింగ్ లో అంటే ఎందుకు అవ్వలేదు అన్న డౌట్ బదులు, ఓకే ఇది అవ్వలేదు అంటే దీనికంటే ఇంకా మంచిది ఏదైనా మన కోసం వెయిట్ చేస్తుందేమో మన లైఫ్ లో, అందుకే నాకు ఇది అవ్వలేదు అని అనుకుంటే అగైన్ వీఆర్ స్టేయింగ్ ఇన్ ద పాజిటివ్ వైబ్రేషన్ కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో ఎప్పుడైనా సరే ట్రస్టింగ్ ఇన్ ద యూనివర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ట్రస్టింగ్ ఇన్ ద యూనివర్స్ అండ్ ట్రస్టింగ్ ఇన్ అవర్ సెల్వ్స్. గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ మీరు హీలింగ్ గురించి కానీ లైక్ ఏమైనా బుక్స్ అయినా లైక్ ఎవరైనా స్టార్ట్ చేయాలి మేనిఫెస్టేషన్ ఆర్ EFT ట్యాపింగ్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా బుక్స్ అయినా ఏమైనా సజెస్ట్ చేస్తారు, లైక్ హౌ దే కెన్ స్టార్ట్? హౌ కెన్ దే స్టార్ట్ అంటే సెల్ఫ్ ప్రాక్టీస్ వల్ల ఇట్ విల్ బి ఈవెన్ మోర్ ఈజియర్, రమ్య. అంటే యూట్యూబ్ లో కూడా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంటెంట్ దట్ ఈస్ అవైలబుల్. సో మొత్తం ఒకటి రోజులో నేర్చేసుకోవాలి అన్న మైండ్ సెట్ తో కాకుండా నేను ఫస్ట్ ఒకటి ట్రై చేసి ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా నేను చూస్తాను అని ఒకసారి వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేచర్ నుంచే వస్తుంది అనమాట. సో నేను ఒక స్పెసిఫిక్ బుక్ అనేది అయితే ఏమీ సజెస్ట్ చెయ్యలేను, బికాజ్ నేను చాలా కోర్సెస్లో చాలా బుక్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక్కొక్క బుక్ నుంచి ఒక్కొక్క పాయింట్ అనేది నేర్చుకొని దాన్ని నేను నాకు అర్థమయ్యే విధంగా అంటే నాకు ఈజీగా ఉండే విధంగా నేను దాన్ని మోల్డ్ అనేది చేసుకున్నాను అనమాట. సో స్పెసిఫిక్ బుక్ అనేది అయితే నేనేం చెప్పను, కాకపోతే చిన్న చిన్న వస్తువులు మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి నమ్మకం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను డైరీ మిల్క్ సిల్క్ తినాలనుకుంటున్నాను అని మాత్రం మేనిఫెస్ట్ చేస్తే చాలు. అది వాళ్ళు చెల్లి అన్న తెచ్చివచ్చు, లేదంటే పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే తెచ్చివచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ తెచ్చివచ్చు, లేదంటే గిఫ్ట్ రూపంగా రావచ్చు, డజంట్ మ్యాటర్. జస్ట్ మనకి ఎండ్ గోల్ అనేది మనకి క్లియర్ గా ఉండాలన్నమాట. నేను తినాలనుకుంటున్నాను అని మాత్రమే ఉండాలి. తినగలుగుతానా లేదా, నేను లంచ్కి తింటానా డిన్నర్కి తింటానా ఇదంతా మనకు అనవసరం. జస్ట్ మన గోల్ మనకు కావాలి అంటే కావాలి అంతే. దాన్ని ఎలా మనకి మేనిఫెస్ట్ చేస్తుంది అనేది ఇట్స్ అబౌట్ ద యూనివర్స్. సో స్పెసిఫిక్ బుక్ అంటే నేను స్టార్ట్ చేసింది ద సీక్రెట్ అనే బుక్ నుంచి. సో దాని నుంచి ఇంకొక దాని తర్వాత ఒకటి బుక్స్ ఐ స్టార్టెడ్ అట్రాక్టింగ్ ఇన్ టు మై లైఫ్. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, మా మెంటర్స్ సజెస్ట్ చేశారు, అవన్నీ చదువుతూ దట్ ఇస్ హౌ ఐఎమ్ హియర్. ఓకే ఫైన్. లైక్ ఫస్ట్లీ వాళ్ళు బేసిక్స్ అయితే తెలుసుకోవాలి స్టార్ట్ చేసే ముందు, అండ్ దెన్ ఇట్ బికమ్స్ హ్యాబిచుయేట్ అయిపోతుంది, రైట్? చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు మేనిఫెస్ట్ బిగ్గర్ థింగ్స్. అండ్ ఇంకా లైక్ హీలింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్మాల్ గా లైక్ మేనిఫెస్టేషన్ హీలింగ్ ఇస్ నథింగ్ బట్ లైక్ థింకింగ్, రైట్? ప్యాటర్న్ లైక్ ఎమోషనల్లీ మేక్ కొంచెం క్లారిటీ కావాలి దానికోసం. లైక్ ఇప్పుడు హీలింగ్ అంటున్నారు, మేనిఫెస్టేషన్ అని మనకు కూడా కన్ఫ్యూజ్ చేయకూడదు కదా ఎవరికి. లైక్ వే ఆఫ్ థింకింగ్, రైట్? లేదా ఇంకేమైనా వైబ్రేటింగ్ థింకింగ్, ఎవ్రీ థాట్ ఇస్ అ వైబ్రేషన్ కదా రమ్య. ఎవ్రీ మెమరీ ఇస్ అ వైబ్రేషన్. అలాగే ఎవ్రీ ఎమోషన్ ఇస్ ఆల్సో అ వైబ్రేషన్. బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి బిగ్ FM 93.7, రెడ్ FM, బిగ్ FM సంథింగ్, దానిలో తెలుగు మ్యూజిక్ వస్తుంది అనుకోండి. 98.3 మిర్చి FM లో హిందీ మ్యూజిక్ వస్తుంది అనుకోండి. మనకు తెలుగు మ్యూజిక్ కావాలి అంటే వీ షుడ్ ట్యూన్ అవర్ సెల్ఫ్ టు ద తెలుగు ఫ్రీక్వెన్సీ కదా. ఆ తెలుగు స్టేషన్ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ చేసుకోవాలి కదా.
కానీ నేను ఓకే. ఈ 98.3లో ఉండి నాకు తెలుగు రావాలి అనుకుంటే అవ్వదు కదా. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. సో ఓకే. మేనిఫెస్టేషన్ ఇస్ అట్రాక్టింగ్ థింగ్స్ ఇంటూ అవర్ లైఫ్. హీలింగ్ ఇస్ మన గురించి మనం తెలుసుకొని స్టార్టింగ్ టు ఫీల్ మోర్ బెటర్. So it's like transforming our own vibration. Healing is like transforming our vibration to attract better things into our life. Got it. Like our vibrations in terms of sayings, everything comes, right? Way of doing everything, physical ga, emotional ga, like spiritual, like even spiritual ga, అన్నిటి పరంగా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, రైట్? Yes, The way yes, of definitely. got it. సో ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా లైక్ హీలింగ్ లో, లైక్ స్పిరిచువల్ గా, లైక్ స్పిరిచువల్ గా కూడా అంటారు కదా, అది కూడా దీంట్లోనే వస్తుందా, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Yes, like Ramya, because ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ లో అయినా సరే, హీలింగ్ లో అయినా సరే, ఒక ప్యాటర్న్ నుంచి మనల్ని మనం బ్రేక్ చేసుకొని బయటికి రావడానికి ట్రై చేస్తున్నాం. సో స్పిరిచువల్ హీలింగ్ అంటే ఏం లేదు, మనం గుడికి వెళ్ళడం కానీ, లేదంటే ఏ రిలీజియన్ వాళ్ళైతే వాళ్ళ యునో టెంపుల్ ప్లేసెస్, లేదంటే వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లేసెస్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ అనుకోండి, దే కెన్ గో టు చర్చ్, వాళ్ళకి అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ అనేది దొరుకుతుంది కదా. సో అలా అనమాట. సో వీ హ్యావ్ టు బ్రేక్ అవర్ సెల్ఫ్, అంటే ఆ 15-20 minutes అనేది మన గురించి మనం తెలుసుకొని దెన్ గెటింగ్ ఇన్ టు ఇట్. గాట్ ఇట్. యా, ఇప్పుడు జనరల్ గా మెడికల్ హిస్టరీస్ ఇలాంటివి ఉంటాయి కదా, డౌట్స్ లైక్ హీలింగ్ సెషన్ మైండ్ సెట్ రిలేటెడ్ కదా, ఏమైనా మెడికల్ హిస్టరీ అయినా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అనే సెన్స్ ఉంటుంది కదా. కొందరికి మైగ్రేన్ కూడా ఉంటుంది అంటున్నారు, రైట్? వీళ్ళకి చిన్న డౌట్స్ ఉంటాయి, లైక్ ఐఎమ్ గోయింగ్ టు డాక్టర్, ఇవన్నీ ఇది వర్క్ అవుతుందా లేదా, ఇది దీనికి ఏమైనా లైక్ మెడికల్ హిస్టరీస్ కావాలా? టు బి వెరీ ఆనెస్ట్ అవసరం లేదు రమ్య, బికాజ్ ఇది అంటే ప్రొఫెషనల్ మెడికల్ అడ్వైస్కి ఆల్టర్నేటివ్ కాదు. దిస్ ఇస్ లైక్ కాంప్లిమెంటరీ. అంటే వాళ్ళు తీసుకుంటున్న మెడికేషన్స్ తీసుకుంటూనే ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఆ హీలింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట బాడీలో. ఇట్స్ నాట్ లైక్ మీరు మెడిసిన్స్ కంప్లీట్గా ఆపేసి దీని మీద డిపెండ్ అవ్వాలి కాదు. ఇట్స్ లైక్ డూయింగ్ మెడిటేషన్ ఇన్ అ డే. అంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే 98% ఆఫ్ ద డిసీజెస్ అనేవన్నీ తగ్గిపోతాయి అనమాట. సో అట్లా దీనికి మెడికల్ హిస్టరీతో ఏం సంబంధం లేదు. బట్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్, దే క్యాన్ కంటిన్యూ. లేదు మాకు వర్క్ అవ్వట్లేదు అంటే దే కెన్ స్టాప్ ఇట్ అట్ ఎనీ టైమ్. దీనివల్ల దేర్ ఆర్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఇస్ ఇది ఖచ్చితంగా పని చేస్తుంది ఇఫ్ దే డూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే ఒక 1 month అట్లా. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్, వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. వాళ్ళకి ఏ రోజైతే అర్థం అవుతుందో ఆ రోజు నుంచి వాళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట బాడీలో. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది బాడీలో. సో దీనికి మెడికల్ హిస్టరీకి ఏమీ సంబంధం లేదు. అది తీసుకుంటూనే దే కెన్ కంటిన్యూ డూయింగ్ దిస్. గాట్ ఇట్. అండ్ స్పెసిఫిక్ సెషన్, నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి ఉండదు కదా, లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్, రైట్? ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు యూ. ఎస్ రమ్య. సో నేను రికమెండ్ అయితే ఫస్ట్ ఒక 10 సెషన్స్ అనేవి రికమెండ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ 5 సెషన్స్లో వాళ్ళ బాడీ అకామిడేట్ అయ్యి అండ్ వాళ్ళకి అలవాటు పడడానికి ఒక ఫస్ట్ 5 సెషన్స్ టైం పడుతుంది. దాని తర్వాత వీ కెన్ గో అ లిటిల్ బిట్ డీపర్ ఇన్ టు దర్ మెమరీ ఆర్ డీపర్ ఇన్ టు దర్ ఇష్యూస్ టు అండర్స్టాండ్ వేర్ ఆల్ ఆఫ్ దిస్ స్టార్టెడ్ అండ్ దెన్ వీ కెన్ కంటిన్యూ విత్ దట్. సో ఇది రిమోట్ గా వర్క్ అవుతుంది, లైక్ డైరెక్ట్ గా కన్సల్టెన్సీ బెటర్, లైక్ రిమోట్ గా రైట్ నౌ ఇట్ ఈస్ డిజిటల్ వరల్డ్, రైట్? ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ డిజిటల్. సో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ ఉండాలి కోచ్ ఎవరితోనే ఇంటరాక్ట్ అయినప్పుడు, ఆర్ ఎల్స్ రిమోట్ గా కూడా వర్క్ అవుతాయి థింగ్స్. సో డైరెక్ట్గా ఉంటే ఇట్ ఈస్ మచ్ బెటర్ రమ్య, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా, లేదంటే వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చినా కానీ దర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అస్, అంటే మనతో షేర్ చేసుకొని దెన్ వీఆర్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఇది రిమోట్గా కూడా వర్క్ అవుతుంది. బట్ రిమోట్గా ఎలా అంటే వాళ్ళు మనకి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అవైలబుల్ ఉండరు కదా. సో వీఆర్ జస్ట్ సెండింగ్ దట్ ఎనర్జీ. సో అది వాళ్ళ నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఐ వుడ్ సజెస్ట్ డైరెక్ట్గా చేయడానికి. బట్ ఇఫ్ డైరెక్ట్గా పాసిబుల్ అవ్వట్లేదు అంటే దెన్ వీ కెన్ డూ ఇట్ రిమోట్. డైరెక్ట్ అంటే ఇట్లానే ఫేస్ టు ఫేస్ ఆన్లైన్, ఆన్ జూమ్, లేదంటే గూగుల్ మీట్, సంథింగ్ లైక్ దట్. సో లైక్ పీపుల్ నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఎంత వద్దనుకున్నా కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి నెగిటివ్ ఎనర్జీస్. సో దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే రమ్య, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ప్యూర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిలో నెగటివిటీ అనేది ఉందనుకోండి, అంటే అమ్మో ఈ రోడ్లో వెళ్తే నాకు ఇలా అవుతుందేమో, ఆ రోడ్లో వెళ్తే అలా అవుతుందేమో అనేది కొన్ని సూపర్స్టిషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, అంటే మూఢనమ్మకాలు లాగా ఉంటాయి కదా. అది పెట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ లోపల ఉన్న భయమే కదా వాళ్ళకి అట్రాక్ట్ చేసేది ఆ సిచ్యువేషన్స్. బట్ అలా కాకుండా ఏమైనా సరే నన్ను నేను సేవ్ చేసుకోగలుగుతాను, నో మ్యాటర్ వాట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నారు అంటే దే ఆర్ ఎగ్జర్టింగ్ అ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళలో బిల్డ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్ విల్ వర్క్ దట్ వే. సో ఇన్ మై ఒపీనియన్ మనం నెగిటివ్ ఎనర్జీ నుంచి అయితే మనల్ని 100% నోబడి కెన్ సేవ్ దెమ్ సెల్ఫ్స్. కాకపోతే వాళ్ళ రొటీన్ అంటే దేవుడి గుడికి వెళ్ళడం, లేదంటే రోజు వాళ్ళ మీద వాళ్ళు కేర్ చేసుకోవడం, లేదు అంటే దెర్ ఇస్ దిస్ వెరీ ఓల్డ్ టెక్నిక్ అనమాట. అంటే చిన్నప్పుడు ఏంటి అంటే చిన్న పిల్లలకి అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ వాళ్ళు బయటకు వెళ్ళేసి వచ్చాక ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అలా మన ఆరా అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వీ కెన్ డూ ద సేమ్ థింగ్ టు అస్. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సేమ్ ఉప్పు మనం కూడా తీసుకొని దిష్టి తీసుకోవచ్చు, లేదు అంటే వాటర్లో వేసుకొని దాంతో షవర్ అనేది అంతా చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా వీల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. అంటే కంప్లీట్ గా నెగిటివ్ ఎనర్జీ మనకు తాకకుండా ఉండాలి అనేది ఇంపాసిబుల్, బికాస్ యూనివర్స్ లో దర్ ఇస్ పాజిటివిటీ ఆల్సో, నెగిటివిటీ ఆల్సో. ఒకటి రిజెక్ట్ చేస్తున్నాము అంటే అగైన్ వీఆర్ అట్రాక్టింగ్ దట్. ఏదైతే మనం వద్దు అనుకుంటున్నామో అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, లైక్ వీ వర్ డిస్కసింగ్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో rather than thinking negative, do not think that negative. ఎగ్జాక్ట్లీ. అంటే వచ్చినా కూడా ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అన్న ఫీలింగ్ లో ఉంటే there are lot of things to do, right? ఈవెన్ మన జాతకాలు గట్ట చూపించి ముందే గైడెడ్ ప్రికాషన్స్ మెడికేషన్స్ తీసుకుంటారు కదా, రైట్? యా. ఈవెన్ టాప్ కోచెస్ కూడా అంటారు, లైక్ జలగండ ఉంది ఈరోజు వాటర్ దగ్గరికి వెళ్ళకూడదు అని పేరెంట్స్ చెప్తారు. ఇది నాతో ఒక కోచ్ డిస్కస్ చేశారనమాట. అంటే లైక్ ఆ రోజు ఏదైనా దెబ్బ తగినా సరే నువ్వు వెళ్ళావు బయటికి, దీని వల్ల అయ్యింది అని వాళ్ళ పేరెంట్ అన్నారంట. అంటే లైక్ ఒకవేళ ఆ జలగండం ఉంది అని తెలిసినా కూడా ఈత రాకుండా వెళ్ళి నదిలో దూకే వాళ్ళు ఉంటారు కదా, దాట్ ఈస్ అ ప్రాబ్లం. అట్లా వాటర్ ఇష్యూ ఉంది అని తెలిసినప్పుడు దే షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ ప్రొటెక్ట్ చేసుకునేటట్టు కేర్ఫుల్ గా ఉంటే ఇట్ ఈస్ ఆల్ గుడ్. ఓకే, ప్రికాషన్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. లైక్ ఇప్పుడు నీకు నెగిటివ్ అనిపిస్తుంది దానికి ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ముందే ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వి కెన్ అవాయిడ్ ఇట్, రైట్? ఎస్. అండ్ ఈ హీలింగ్ ఇవన్నీ నమ్మని వాళ్ళకి వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ గో సిట్ ఇన్ ద టెంపుల్. వెళ్ళిపోయి దేవుడి ముందు కూర్చొని యూ కెన్ సే సంథింగ్, ఏదైనా సరే మీ ఫేవరెట్ దేవుడికి మీరు పూజ చేసినా చాలు, బికాస్ దే ఆర్ డెఫినెట్లీ దేర్ అండ్ దే విల్ ప్రొటెక్ట్ అస్. నేనైతే దేవుడిని ఖచ్చితంగా నమ్ముతాను. ఒకవేళ వాళ్ళు నమ్మట్లేదు అంటే దే కెన్ గో సిట్ ఇన్ ద నేచర్ ఆల్సో. ప్లాంట్ తో టైం స్పెండ్ చేయడం, లేదంటే ఒక యానిమల్ తో టైం స్పెండ్ చేయడం, దే కెన్ డూ ఎనీథింగ్. బట్ వాళ్ళు ఉన్న దీనికంటే ఎస్. సో లైక్ నెగిటివిటీ, లైక్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్ నెగిటివ్, లైక్ ఎనర్జీస్ అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది, రైట్? జనాలు అయితే ఫీల్ అవుతున్నారు, దాన్ని తీసుకోవడం రమ్య, ప్రికాషన్స్ తీసుకోవడం మీరు అన్నట్టు, టేకింగ్ ప్రికాషన్స్, బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ మనం 100% ఆ నెగిటివిటీని అనేది తీసేయగలుగుతామా అంటే లేదు. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ అవర్, అంటే మన నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది. సో ఎనీథింగ్ మనం ఏదైనా అట్రాక్ట్ చేస్తున్నాం మన లైఫ్లోకి అంటే మన థాట్స్ నుంచి అట్రాక్ట్ చేస్తాం. సో ఎప్పుడన్నా అలా అనిపించినప్పుడు ఇట్స్ బెటర్ టు గో టు అ టెంపుల్, లేదంటే ఆ సాల్ట్ వాటర్ బాత్ చేసుకోవడం, లేదంటే దిష్టి తీసుకోవడం, ఏదో ఒకటి చేస్తే డెఫినెట్లీ దట్ విల్ గో అవే. అంటే 100% ఎఫెక్ట్ అయ్యేది 50% తగ్గినా కానీ దే ఆర్ సేవ్డ్ కదా, అంటే దే విల్ ఫీల్ బెటర్ కదా. సో అట్లా ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్స్. సో ఇప్పుడు అందరి గురించి మాట్లాడుకున్నాం, మీ గురించి చెప్పాలంటే లైక్ మీరు హీలింగ్ ఎన్హాన్స్మెంట్ గురించి కానీ, లైక్ ఎఫ్టీ ట్యాపింగ్, ఇవన్నీ కూడా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండడం కానీ ఏదైనా పర్సనల్ ప్రాక్టీసెస్ కానీ హ్యాబిట్స్ కానీ జనరల్ గా చేస్తారా? యా రమ్య, నేను ఎవ్రీడే మార్నింగ్ అంటే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నా హోపోనోపోనో ప్రాక్టీస్ అనేది చేసుకుంటాను. అండ్ దెన్ నేను ఆబ్వియస్లీ నా క్లయింట్స్ కి ఇంకా బెటర్ గా నేను హెల్ప్ చేయాలి అనుకుంటే ఐ స్టార్ట్ డూయింగ్ సమ్ ప్రాక్టీసెస్ ఆల్ బై మై సెల్ఫ్. అంటే నేను రోజు గుడి దేవుడిని పూజించడం కానీ, లేదు అంటే నా చుట్టుపక్కలంతా నేను క్లీన్ గా సెట్ చేసుకోవడం కానీ, ఐ కీప్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ నేను నా ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాను అనమాట. అంటే ఐ మేక్ షూర్ ఐఎమ్ ఈటింగ్ ఇనఫ్ ప్రోటీన్ అండ్ రోజు వర్కౌట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ లైక్
15 మినిట్స్ అని చెప్పాను కదా, నేను నా మీద 1 అవర్ అనేది టైం స్పెండ్ చేసుకుంటాను అనమాట ఇన్ అ డే. సో అట్లా ఐఎమ్ లైక్ మోర్ కనెక్టెడ్ టువర్డ్స్ మై సెల్ఫ్. So you are firstly becoming inspiration for others rather than someone pointing you, right? Not only pointing, ఇంకొక చెప్పే ముందు మన పర్ఫెక్ట్ గా ఉంటే థింగ్స్ విల్ వర్క్, రైట్? ఎస్. యా. సో ఇంకా ఇది మెడిటేషన్ లైక్ ఏదైనా గైడ్, లైక్ ఏదైనా సపరేట్ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయి, లైక్ హీలింగ్ టెక్నిక్స్ కానీ గైడెడ్ మెడిటేషన్ ఓపెన్ అప్ చెప్పారు కదా. సో యాక్చువల్గా ఏమైనా స్పెసిఫిక్ గైడ్స్ రూల్స్ అయినా ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా వీటికి? లైక్ లేదు రమ్య, అంటే స్పెసిఫిక్ గా అనేది లేదు, బట్ అగైన్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ అ పర్సన్ టు పర్సన్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఒక టెక్నిక్ లో నమ్ముతారు, కొంతమంది ఇంకొక టెక్నిక్ లో నమ్ముతారు. సో స్పెసిఫిక్ గా అనేది అయితే నేను ఎవరికి ఏది రికమెండ్ చేయను రమ్య, బికాస్ కొంతమందికి మెడిటేషన్ వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ అవ్వదు. బట్ అందరికి జనరిక్ గా మెడిటేషన్ వర్క్ అవుతుంది అంటే ఇట్స్ నాట్ గుడ్ కదా. సో దే జస్ట్ హ్యావ్ టు ట్రై అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఏదైనా కంఫర్టబుల్ అనిపిస్తుంది, లేదు అంటే యునో మీకు ఏదైనా యూజ్ అవుతుంది అంటే దాన్ని కొంచెం ప్రొలాంగ్డ్, అంటే కొంచెం ఎక్కువ రోజులు యూ కెన్ ట్రై అనమాట. ఓకే, గాట్ ఇట్. సో లైక్ డిసిప్లైన్ ఇది కూడా అడగాలి. బేసికల్ గా లైక్ చాలా తక్కువ మంది డిసిప్లైన్ గా ఉంటారు, అండ్ ప్రొకాస్టినేషన్ ఇష్యూస్ కూడా చాలా మందికి ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఐఎమ్ సఫరింగ్ దట్. సో ఇలాంటివి ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? దీంతో హీలింగ్ తో కానీ లైక్ ఈఎఫ్టీ ట్యాపింగ్ తో వీటితో రెడ్యూస్ చేయొచ్చా, రిమూవ్ చేయొచ్చా? ఇది క్వశ్చన్. ఎస్ రమ్య, సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో డిసిప్లిన్ అనేది డెఫినెట్లీ ప్లేస్ అ రోల్ ఇన్ అవర్ గ్రోత్ రమ్య. అది ప్రొక్రాస్టినేషన్ రిమూవ్ చేయడానికైనా, కెరియర్లో అడ్వాన్స్ అవ్వడానికైనా, సక్సెస్ఫుల్ అవ్వడానికైనా సరే డిసిప్లిన్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మ్యాంగో సీడ్ మనం ప్లాంట్ చేస్తాము సాయిల్లో, రోజు వాటర్ డిసిప్లైన్గా పోస్తూ ఉంటేనే కదా దట్ విల్ గ్రో, అండ్ ఒక 5 years తర్వాత మనకు మ్యాంగో ఫ్రూట్స్ అనేవి వస్తాయి. బట్ ఒక్క రోజు పెట్టి ఒక 3 days నేను వాటర్ చేస్తాను, ఒక 3 నెలలు నేను మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ అప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు వాటర్ చేస్తాను అంటే డూ యూ థింక్ ద ప్లాంట్ విల్ బీ అలైవ్? ఉండదు కదా. మనకి ఏదైనా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ అనేది మనకు మైండ్ లో ఉండాలన్నమాట. ఉన్నప్పుడు రోజు ఒక చిన్న స్టెప్ తీసుకున్నా కానీ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ చేయాలి, అండ్ దెన్ నెక్స్ట్ వాళ్ళు ఫుడ్ అనేది కేర్ తీసుకోవాలి, టైంకి పడుకోవాలి, టైంకి తినాలి కదా, అండ్ దే షుడ్ బి పాజిటివ్ అబౌట్ ఇట్. అట్లా కాకుండా నేను ఒకటే రోజు యూనో 1 year లో తగ్గాల్సిన వెయిట్ అంటే ఒకటే రోజులో తగ్గుతాను అంటే ఇట్స్ నాట్ లాజికల్లీ పాసిబుల్ కదా. సో ఈఎఫ్టీ ట్యాపింగ్ వల్ల కానీ ఓపెన్ వల్ల కానీ ఏమవుతుంది అంటే వీ కెన్ చేంజ్ అవర్ ఓన్ వైబ్రేషన్ అనమాట. అంటే ఇప్పుడు ప్రొక్రాస్టినేషన్ అంటే అది 2 different టైప్స్ ఉంటుంది రమ్య. ఒకటి వాళ్ళు చెయ్యలేము అంటే నాకు ఇష్టం లేనిది నేను చేస్తున్నాను కాబట్టి నాకు నచ్చట్లేదు అని ఒక ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే నేను అసలు ట్రైయే చేయలేదు, నా వల్ల కాదు అని వాళ్ళంతటా వాళ్ళే అనేసుకుంటారు అనమాట. ముందే దాన్ని ట్రై చేయకముందే అనేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రొక్రాస్టినేషన్ ఇష్యూస్ అనేవి వస్తాయి. బట్ విత్ అగైన్ సింపుల్ ప్రాక్టీస్, కన్సిస్టెంట్ గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే, లేదంటే డైలీ వన్స్ అయినా సరే ఒక మోటివేషనల్ వీడియో వినడము, చూడడము, లేదంటే ఒక చిన్న దానికి రిలేటెడ్ ఒక చిన్న స్కిల్ నేర్చుకోవడము, కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటే మొమెంటం అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది అనమాట. సో వన్స్ మొమెంటం పిక్ అయింది అంటే చేంజ్ ఇస్ ఆల్రెడీ దేర్. ఎగ్జాక్ట్లీ, లైక్ ఆ మొమెంటం వస్తుంది, రైట్? ఇప్పుడు ఏదైనా మోటివేషన్ వీడియో చూసినా, ఏదైనా మూవీ కూడా మోటివేషన్ మూవీ చూసినప్పుడు కూడా ఎనర్జీ లైక్ మనం కూడా చేస్తూ ఉంటాయి. ఆ ఫైర్ ఉంటది కదా, ఫైర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసేయాలి, అండ్ దెన్ అట్లీస్ట్ వీ కెన్ డూ, రైట్? లైక్ చేస్తే మనకి రిజల్ట్ నుంచి పాజిటివ్ గా ఉంటే ఇంకా కంటిన్యూ చేయొచ్చు, రైట్? ఎస్, గాట్ ఇట్. సో లైక్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా 10 sessions అని కూడా ముందు మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ మీ ప్రొకాస్టినేషన్ డిసిప్లిన్ గురించి కూడా నేను మాట్లాడా. ఇలాంటి కూడా డీల్ చేస్తారు. లైక్ ఎలాంటివి ఇస్తారు? లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ మీ దగ్గరికి వస్తుంటారు? సో ఇట్లా స్పెసిఫిక్ ఆడియన్స్ అన్నట్టు లేదు రమ్య, బికాజ్ ఇప్పటి వరకు ఐ ఆల్మోస్ట్ వర్క్డ్ విత్ పీపుల్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 20 to 60 years old అనమాట. సో ఇట్లా స్పెసిఫిక్ ఇష్యూ అన్నట్లేదు, బట్ అందరిలో ఒక కామన్ ఇష్యూ ఏంటి అంటే వాళ్ళ మైండ్ సెట్. అంటే వాళ్ళకి తెలుసు నాకు గోల్ ఐ మీన్ దిస్ ఇస్ మై గోల్, ఐ హ్యావ్ టు రీచ్ దేర్ అని, కానీ మేబీ దే నెవర్ ఎక్స్పీరియన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. సో వన్స్ వాళ్ళ మైండ్ సెట్ షిఫ్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ షిఫ్టింగ్ ఇన్ దేర్ లైఫ్. సో వాళ్ళ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చేసుకోవాలి అన్న థాట్ కూడా వాళ్ళకి రాదు కొన్నిసార్లు. అంటే నేను వెళ్తున్న దారిలో వెళ్తేనే నేను గోల్ రీచ్ అవుతాను అని అనుకుంటారు. బట్ అగైన్ నిజానికి అది ఒకటే దారి కాదు, చాలా దారులు ఉన్నాయి అనమాట.
వేర్ యూ కెన్ రీచ్ అ లిటిల్ ఫాస్టర్, లేదంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇద్దరు కలిసి ఇఫ్ యూ వర్కింగ్ ఆన్ సంథింగ్ అది ఇంకా ట్వైస్ ద మోర్ అమౌంట్ ఆఫ్ టైంలో మనకి మేనిఫెస్ట్ అవ్వడం, లేదంటే అక్కడికి రీచ్ అవ్వడం. సో ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. సో బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 20 years to 60 years ఒక్కటి ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు ఒకటే మైండ్ సెట్తో చూస్తారు, ఒకటే పర్సెప్షన్ నుంచి చూస్తారు. కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఆటోమేటిక్గా చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. గాట్ ఇట్. కానీ అడగాలంటే లైక్ కొందరికి వాళ్ళ ప్రాబ్లం ఎగ్జాక్ట్ ప్రాబ్లం కూడా తెలియదు చాలా మందికి. లైక్ రిజల్ట్ రావట్లేదు, ఎండ్ పాయింట్ రీచ్ అవ్వట్లేదు అని ఫీల్ అవుతారు, కానీ ఆ స్టార్ట్ పాయింట్ లైక్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి ఫిగర్ అవుట్ చేయలేరు. సో అది మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి ఫిగర్ చేసుకోవడానికి మీ దగ్గర నుండి సపోర్ట్ వస్తుందా? ఎస్ రమ్య, డెఫినెట్లీ. బికాజ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు కెరియర్లో అడ్వాన్స్మెంట్ రావట్లేదు, నేను ఎన్ని ట్రై చేసినా కానీ నాకు యూనో సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు నేను చేసిన వర్క్కి అనేది వచ్చారనమాట కొంతమంది నా దగ్గరికి. సో ఇనిషియల్ ఫస్ట్ 5 sessions వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి వి డిడ్ దిస్ ఈఎఫ్టీ ట్యాపింగ్. దాని తర్వాత ఏం అర్థమైంది అంటే కొంతమంది దే ఆర్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ దట్ దే డోంట్ వాంట్ టు గో. అంటే వాళ్ళు పెట్టుకున్న గోల్కి వాళ్ళ ఇంట్రెస్ట్కి సంబంధం లేదనమాట. సో అలా లేనప్పుడు ఆటోమేటికలీ బాడీ అనేది రిజెక్ట్ చేసేస్తుంది. సో వీ ఫౌండ్ అవుట్ ఓకే మీకు చిన్నప్పటి నుంచి ఏమేమంటే ఇంట్రెస్ట్, కొంతమంది పెయింటింగ్, కొంతమంది బిజినెస్, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ అలా ఇలా అన్నారు. సో అంటే వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టు ఐ హెల్ప్ దెమ్ అనమాట, టెల్లింగ్ దెమ్ ఓకే మీకు ఇది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ యూ గోయింగ్ ఇన్ దిస్ పాత్, ఇఫ్ ఎస్ ఫైన్, మేబీ మీకు ఏదైనా మెమరీ వల్ల మిమ్మల్ని మీరు యూనో ఫుల్గా మీ ఫుల్ పొటెన్షియల్ మీరు యూజ్ చేయలేకపోతున్నారు, లేదంటే ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ ద వే దట్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ చేంజ్ యువర్ డైరెక్షన్ అని వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం, ఇట్ విల్ బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్ రమ్య. అంటే వాళ్ళకి చెప్పగలగాలన్నమాట దట్ యూ క్యాన్ చేంజ్ యువర్ పాత్, లేదంటే యూ క్యాన్ షిఫ్ట్ యువర్ గోల్, లేదంటే యూ క్యాన్ షిఫ్ట్ యువర్ కెరియర్ అనేది వాళ్ళకన్నా కొంచెం నమ్మకం కలిగేటట్టు చెప్తే ఇట్ ఆల్ బి గుడ్. గాట్ ఇట్. ఇన్ఫాక్ట్ చాలా మంది ఒక స్పెసిఫిక్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు, పేరెంట్స్ కి చెప్పడానికి భయపడతారు, రైట్? ఇలాంటివి లైక్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు, రైట్? ఇది చేస్తేనే వర్క్ అవుతుంది అని ఒక కాన్ఫిడెంట్, ఒక బూస్ట్ అప్, రైట్? వాళ్ళ మైండ్ కి సపోర్ట్ ఇస్తారు. దెన్ దే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ టు టాక్ టు పేరెంట్స్ అండ్ సాల్వ్ ద ఇష్యూస్. రైట్, గాట్ ఇట్. సో ఇలాగ చాలా సెషన్స్ లైక్ 5 to 10 sessions అంటున్నారు కదా, లైక్ 10 sessions యావరేజ్ అని చెప్తున్నారు, రైట్? ఇన్ఫాక్ట్ క్లియర్ చేయొచ్చు 10 sessions లోనే. లైక్ అకౌంటబిలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు? లైక్ సో అకౌంటబిలిటీ అనేది అంటే నా సైడ్ నుంచి నేను వాళ్ళకి హెల్ప్ చేయడము అనేది 100% హెల్ప్ చేస్తాను రమ్య. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు, దే ఆర్ నాట్ రెడీ ఫర్ చేంజ్. అంటే వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఉంది అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు అనమాట. ఓకే మేబీ ఇది నాకు కాదేమో, మేబీ దిస్ వోంట్ వర్క్ అవుట్ ఫర్ మీ అన్న మైండ్ సెట్తో వచ్చేస్తారు కొంతమంది. సో అలా వచ్చినప్పుడు విల్ వెయిట్ ఫర్ దెమ్ టు అగైన్ కమ్ బ్యాక్. లేదు అంటే వాళ్ళు వేరే మెథడ్ ఏదైనా చూస్ చేసుకుంటున్నారు అంటే కూడా ఇట్స్ స్టిల్ ఫైన్. సో అకౌంటబిలిటీ అనేది ఇట్స్ విత్ ఇన్ అస్. ఇప్పుడు మనకి మ్యాంగో ఫ్రూట్ తినాలి అని ఉంది అంటే మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడము, ఆర్డర్ చేయడము, ఏదో ఒకటి చేసుకుంటాం. కానీ ఏం పని చేయకుండా ఇంట్లోనే ఉండి నేను మ్యాంగో ఫ్రూట్ తినాలి, నేను కట్ చేసుకొని తినాలి అంటే sometimes it may not be possible kada. So mindset also matters a lot. So accountability is all about how interested are we in achieving that goal or experiencing that goal ane dani meeda ఆధారపడి ఉంటుంది. గాట్ ఇట్. లైక్ ఆ మైండ్ సెట్ మీరు ఇస్తారు, లైక్ మీరు మీ 100% వాల్యూ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, బికాస్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తో వస్తున్నారు కాబట్టి, రైట్? సో ఆ ఇంట్రెస్ట్ మీరు తగ్గకుండా మీ అకౌంటబిలిటీ మెయింటైన్ చేసేటట్టు చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ మీ అకౌంటబిలిటీ రేషియో ఏంటి? లైక్ జనాలు ఇప్పుడు వస్తున్నారు కదా మీ కస్టమర్, లైక్ పీపుల్ వస్తున్నారు, ఆడియన్స్. సో వాట్ ఈస్ యువర్ అకౌంటబిలిటీ రేషియో అండ్ సక్సెస్ రేషియో అప్రాక్స్? సక్సెస్ రేషియో ఐ కెన్ టెల్ యూ, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ద 1-on-1 కన్సల్టేషన్స్ తీసుకున్నా, గ్రూప్ కన్సల్టేషన్స్ తీసుకున్నా కానీ దే నెవర్ కేమ్ బ్యాక్ టు మీ సేయింగ్ నాకు ఈ ఇష్యూ అనేది మళ్ళీ రిపీటెడ్గా వచ్చిందని అయితే ఇప్పటివరకు నా దగ్గరికి ఎవరు రాలేదు. సో ఐ జస్ట్ బీ హంబుల్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐల్ సే 90% సక్సెస్ రేషియో. బికాస్ ఆ 10% అనేది అగైన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, లేదంటే వాళ్ళ లైఫ్లో ఉన్న డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల థింగ్స్ మైట్ కమ్ బ్యాక్, బట్ సేమ్ ఇంటెన్సిటీలో అయితే ఇప్పటివరకు ఎవరు రాలేదు అండ్ ఐఎమ్ హోపింగ్ ఎవరు రారు అని కూడా. Because they are just healing themselves, right? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చేతి మీద చిన్న కట్ అయింది అనుకోండి,
దానికి ఆ కట్టుకి మనం అయితే చెప్పట్లేదు కదా, నువ్వు హీల్ అవ్వాలి, 3 days తర్వాత బ్లీడింగ్ అంటే బ్లడ్ వచ్చేది ఆగిపోవాలి, 5th డేకి స్కిన్ అనేది జాయింట్ అవ్వాలి అనేది మనం చెప్పట్లేదు కదా. బట్ మన బాడీకి తెలుసు ఏదైనా కట్ అయ్యింది అంటే దాన్ని కొన్ని రోజుల్లో హీల్ చెయ్యాలి అని. ద సేమ్ వే యాజ్ అ హీలర్, యాజ్ అ EFT ట్యాపింగ్ కోచ్, యాజ్ అ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్, వాళ్ళ లోపల ఆల్రెడీ ఉన్న ఎనర్జీని మనం అవేకన్ చేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళ హీలింగ్ అనేది వాళ్ళే చేసుకుంటున్నారు, నేనేం వాళ్ళకి హీలింగ్ చేయట్లేదు. లెట్ మీ బి వెరీ క్లియర్. నేను జస్ట్ వాళ్ళకి గైడ్ చేస్తున్నాను, అంటే ఇలా మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీరు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనేది నేను గైడ్ చేస్తున్నాను. బట్ హీలింగ్ అనేది వాళ్ళ త్రూనే అవుతుంది అనమాట. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. Seriously, 90% success ratio, it is like you're giving that much value. Yes. People over deliver, maybe I couldn't say that. Yeah, you're maybe over deliver, because the 90, it's always like I used to feel like 80-20% is okay, but you're telling 90% is sense how much hard you're doing like in your work, and you want to bring the results, and it's clear that it's right. Really keep doing. That is what I wanted to tell. Sure, Ramya. Yeah. So I wanted to ask you this question. Like you came to this field. What is the motivation? Like your family, your friends, anyone is there in this particular field? లేదు రమ్య, మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నోబడీ ఈజ్ ఇంటూ దిస్. మా ఫ్యామిలీలో అందరూ గవర్నమెంట్ జాబ్ చేయడం, మా ఫ్రెండ్స్ అందరూ కార్పొరేట్ జాబ్స్ చేయడంలో ఉన్నారు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అయినా యోగా అండ్ మెడిటేషన్ ఇంట్రెస్ట్ కాబట్టి అలా నేను యోగా మెడిటేషన్ టచ్ చేస్తూ దిస్ ఇస్ వేర్ ఐ యామ్, దిస్ ఇస్ హూ ఐ యామ్. అంటే చిన్నప్పటి నుంచి అయినా నేను ఈ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ బుక్స్ కానీ, లేదంటే మిరాక్యులస్ హీలింగ్స్ అనేవి యూట్యూబ్లో ఆ వీడియోస్ అనేది చూడడం కానీ చేశాను. సో దానివల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది అనమాట. సో దిస్ ఇస్ లైక్ అ ఫస్ట్, ఐఎమ్ లైక్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై సర్కిల్ హూ హెస్ బిన్ త్రూ దిస్. సో like that, and na friends kani family lo kani there is nobody like that, but I did make a lot of good friends in this whole journey. Great. Yeah, we are also seeing you on Instagram. How you? Thank you. Yeah. And ఇంకా ఈ EFT typing healing వీటి వల్ల like people can achieve fame, success, healthy life, or like whatever they want they can attract it, right? Yes. In terms yes, of their need. In terms of their need. Yes. It's all like they must be clear of it. If they are not clear, you're supporting them to be clear what they wanted to achieve in life. Yes Ramya. So here I would like to share one of my clients work with me. So oka client వచ్చారు నా దగ్గరికి, that he is a fitness coach and he wanted his Instagram reels to go viral అనమాట. అంటే ఒక 1 million views, 2 million views, 3 million views వైరల్ వెళ్ళాలి అనేసి అనుకున్నారు. అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ అలైన్మెంట్ కదా రమ్య. సో వాట్ వి డిడ్ వాస్ వి అలైన్డ్ దట్ ఎనర్జీ. అంటే మీకు రీల్ అనేది వైరల్ వెళ్ళినప్పుడు మీరు దానిలో ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, దానివల్ల ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది క్లియర్ గా అతను రాసుకొని ఈ రికార్డెడ్ ద రీల్, అండ్ ఆ రీల్ వైరల్ వెళ్ళింది అతనికి. ఒక 10 days లో ఇట్ రీచ్డ్ 1 million, దాని తర్వాత 2 million, దాని తర్వాత 3 million, అండ్ అట్లా ఒక 3-4 videos కి అతను ట్రై చేశాడు అండ్ ఇట్ డిడ్ గో వైరల్. సో ఎవ్రీథింగ్ ఇస్ అలైన్మెంట్ రమ్య. అంటే మన గోల్ అనేది మనకు క్లియర్ గా ఉంది అంటే అది రీచ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ ఈజీ, వెరీ సింపుల్ అనమాట. సో కొంతమంది ఏమవుతుంది అంటే గోల్ క్లియర్ గా లేకపోవడం వల్ల దే థింక్ దట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అంతా వర్క్ అవ్వదు అనేసి అనుకుంటారు. బట్ అగైన్ ఇట్స్ దేర్ మైండ్ సెట్. Got it. Clear. Yes, you're all obviously right. పాజిటివ్ ఇస్తున్నప్పటికి కూడా దాని అనలిటిక్స్ కూడా మన దగ్గర క్లియర్ కట్ గా ఉండాలి. లైక్ స్టెప్స్, లైక్ ఇది అవ్వదని ముందు తెలిసిపోతే చేయడం కన్నా లైక్ అవ్వేదానికి ఎంత ప్రాబిలిటీ ఉందో అది మనం చెక్ చేసుకుంటే ఛాన్సెస్ నెగిటివిటీ అనేది పూర్తిగా దూరం చేసి దాన్ని అచీవ్ చేయొచ్చు. రైట్? ట్రూ. Got it. Next, what is the goal or achievement you wanted to achieve with this or in your life? So goal ante I want people to understand that వాళ్ళ లోపట వాళ్ళకంటూ ఒక హీలింగ్ ఎనర్జీ అనేది ఉంది. దాన్ని మనం ట్యాప్ చేయడం వల్ల, అంటే దాన్ని మనం రికగ్నైజ్ చేయడం వల్ల దే కెన్ అచీవ్ అ లాట్ ఇన్ దేర్ లైఫ్. సో కొంతమంది ఏమవుతుంది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన విధానం వల్ల, లేదంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల వాళ్ళు డౌట్ చేసుకుంటూ ఉంటారు అండ్ ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇట్ మైట్ బి పాసిబుల్, బట్ పాసిబుల్ అవ్వలేని సిచ్యువేషన్స్ లో
వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ హెల్ప్ అస్ కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని వాళ్ళు ఎలా నమ్మి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనేది is my goal. I want people to know that they have the capacity and they have the power to achieve whatever they want in their life, and that is possible అనేది చెప్పడమే నా goal for Got now. it. Really great goal that you want people to transform themselves. Firstly, by understanding their potential, right? Yes, Ramya. రియల్లీ గ్రేట్. ఇంకోటి నేను రీసెంట్ గానే మీ 7 చక్రాస్ వీడియో ఒకటి చూసాను, లైక్ యూట్యూబ్. ఓకే, సో ఇక్కడ అక్కడ చక్రాస్ వచ్చి 7 చక్రాస్ ఉంటేనే అందరికీ తెలుసు. దాన్ని యాక్టివేట్ చేయడానికి లైక్ పర్టికులర్ వర్డ్ లైక్ లెటర్ ని ప్రొనౌన్స్ చేయాలి కదా, చాంట్ చేయాలి, రైట్? సో ఇది దానికి కూడా స్పెసిఫిక్ ఉన్నాయి, లైక్ పీస్ఫుల్ కి వేరేగా, లైక్ ఫేమ్ కి లైక్ వేరేగా ఉన్నాయి. సో వీటన్నిటిని ఈఎఫ్టీ వీటికి రిలేట్ చేయొచ్చా, ఆర్ ఎల్స్ ఇది సపరేటా వీటికి, హీలింగ్ కి వీటికి సపరేట్? సో 7 చక్రాస్ ఎనర్జైజేషన్ అనేది సపరేట్ రమ్య. దాన్ని ఎనర్జైజ్ చేయడం అనేది ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క డిఫరెంట్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు గాయత్రి మంత్ర వేరే ఉంది, వినాయకుడికి చేసే పూజకి వేరే మంత్రాలు యూజ్ చేస్తాం, శివుడికి చేసే పూజకి వేరే మంత్రాలు యూజ్ చేస్తాం. మంత్ర అనేది మనం డిఫరెంట్ యూజ్ చేస్తున్నాము, బట్ ఎండ్ రిజల్ట్ అయితే సేమ్ కదా. అంటే ఆ పర్టికులర్ దేవుణ్ణి మనం పూజించడం అనేదే కదా ఎండ్ రిజల్ట్. సో ప్రతి చక్రకి దర్ ఇస్ అ డిఫరెంట్ వైబ్రేషన్ విచ్ విల్ యాక్టివేట్ దట్ చక్ర, అండ్ ఒక్కొక్క చక్రకి ఒక్కొక్క ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ అనేది రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ చక్ర ఇస్ ఆల్ అబౌట్ అవర్ ఫిజికల్ బాడీ, రైట్? సో ఫిజికల్ బాడీ మనం హీల్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ డూ ఇట్ ఈదర్ బై ఈఎఫ్టీ ట్యాపింగ్, లేదంటే కేవలం రూట్ చక్ర మనం యాక్టివేట్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. అన్ని ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి అనుకుంటే వీ కెన్ మేక్ దెమ్ ఇంటర్లింక్డ్, లేదు ఇది దీనికే స్పెసిఫిక్ అనేసి అనుకుంటే ఇట్స్ లైక్ స్పెసిఫిక్ ఫర్ దాట్. సో నా ఒపీనియన్ లో అయితే ట్రయింగ్ టు డూ మోర్ దెన్ 2 or 3 different techniques at a time, results కొంచెం ఫాస్టర్ గా ఇస్తుండొచ్చు అంతే. ఓకే, గాట్ ఇట్. లైక్ వాళ్ళకి ఏం కావాలి, మోస్ట్ ప్రయారిటీ థింగ్స్ కి దానికి ఏం రిలేట్ అవుతాయో ఫస్ట్ తెలుసుకోవాలి, అండ్ దెన్ తెలుసుకున్నాక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అన్ని చేస్తూ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈవెన్ మోర్ ఫాస్ట్ గా చేయొచ్చు, రైట్? గాట్ ఇట్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా జనాలకి లైక్ ఆడియన్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో దానికి లైక్ అంతకన్నా ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? సో నా సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఏంటి అంటే, టేక్ లైక్ 10 minutes ప్రతిరోజు ఒక 10 minutes కానీ 15 minutes కానీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉంది, లేదు అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదంటే యూ వాంట్ ఫీల్ ఇన్ అ స్పెసిఫిక్ వే, ఒక 15 minutes అయినా సరే మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. మీకు ఒక సెన్స్ ఆఫ్ క్లారిటీ అనేది వస్తుంది. ఆ సెన్స్ ఆఫ్ క్లారిటీ వచ్చింది అంటే అగైన్ ఆటోమేటిక్గా మొమెంటం అనేది పిక్ అయితే అవుతుంది. సో మై అడ్వైస్ వుడ్ బి ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మీరు దేవుడిని నమ్మితే దేవుడిని ట్రస్ట్ చేయండి, లేదు అంటే యూనివర్స్, లేదంటే నేచర్. అన్నిటికీ కాన్సెప్ట్ ఒకటే, మనం కాకుండా మనల్ని గైడ్ చేసే ఒక హయ్యర్ పవర్ అనేది ఉంది. సో ఆ హయ్యర్ పవర్ లో నమ్మకం ఉంచి మనలో మనం నమ్మకం ఉంచుకుంటే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. Really great advices and great information that we learned today, and our audience has also learned today. And ఇంకా వాళ్ళు మీ దగ్గర నేర్చుకోవాలి, లైక్ కనెక్ట్ అవ్వాలి మిమ్మల్ని అంటే వేస్ చెప్పచ్చు, లైక్ ఇన్స్టాలో కనెక్ట్ అవ్వచ్చా, ఆర్ ఎల్స్ ఇంకేమైనా ఉన్నాయా? Yes, Ramya, I will give you my website link and also my Instagram handle, and then maybe you can share it to the audiences watching this podcast. Sure. Thank you so much for coming to Digimax Voice of Experts, and we hope we'll also connect future as well, and మీరు చాలా మందికి ఇంకా గైడ్ చేయాలని కోరుకుంటున్నాం. And hope thank you, Ramya. Thank you so much for giving me this opportunity to be able to connect with you guys, and also thank you for the work that you are doing, because మీ వల్ల జనాలకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, and వాటి గురించి కొంచెం ఇంట్రడక్షన్ అనేది అయితే అవుతుంది డెఫినెట్లీ. So you are doing a great work, you and your entire team. So thank you so much for your team, and thank you for this opportunity.
Yeah, thank you so much for giving us credit too. And it's also like we want only our agenda is to చాలా మందికి హీలింగ్ గురించి ఈఎఫ్టి ట్యాపింగ్ గురించి కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియదు ఈఎఫ్టి ట్యాపింగ్ గురించి. ఇన్ఫాక్ట్ ఈరోజు నేను చాలా హీలింగ్ గురించి తెలుసుకున్నా, నాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు కూడా. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బీ హ్యావ్ యూ హియర్. అండ్ ఐ హోప్ జనాలకు కూడా చాలా తెలిసాయి, ఇంకా తెలుసుకుంటారు కూడా మీ ద్వారా, ఇంకా యూనివర్స్ ద్వారా కూడా. లైక్ వాళ్ళు సెల్ఫ్ గా తెలుసుకుంటారు అండ్ మీ లైక్ మీలాంటి మెంటర్స్ ద్వారా కూడా చాలా వరకు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ దే కెన్ చేంజ్ దేర్ లైఫ్స్. అండ్ హోప్ వాళ్ళు మీతోనే కనెక్ట్ అవుతారు. ఇంకా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ఆర్ సోషల్ మీడియా సపోర్ట్ ఏమైనా కావాలంటే వీఆర్ ఆల్సో రెడీ టు సపోర్ట్ దెమ్. అండ్ హోప్ we are collectively achieve together. Yes, Ramya, thank you so much, and all the very best to you and your team for all the success that you're going to have. Yeah, thank you so much. So audience, it is for today with Ananya garu, coach Ananya garu, and చాలా తెలుసుకున్నారు అనుకుంటున్నాం. అండ్ మీకు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయినా, మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయినా తనతో ఎప్పుడు కనెక్ట్ అవ్వచ్చు. తన లింక్స్ మేము డిస్క్రిప్షన్ లో పెడతాం. అట్ ద సేమ్ టైం మీకు డిజిటల్ మార్కెటింగ్ ఆర్ సోషల్ మీడియా సపోర్ట్ కావాలి, డిజిటల్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలంటే you're always ready to connect with us. We are also keeping our links easymysales.com. Please be connect and achieve together. Thank you so much. Thank you.